శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మంచి వాళ్లకు శాపాలు పనిచేయవు అంటారు కదా, అంత మంచివాడైన పరీక్షిత్తు మహారాజుకు శాపము ఎలా పనిచేసినది? అలానే ఒకవేళ అది శాపము కాదు కర్మ అనుకుంటే అంత తొందరగా అది పనిచేస్తుందా? అది పనిచేస్తుంది కాబట్టి 7 రోజులలో పరీక్షితుడు చనిపోతాడని కబురు పంపటం ఏమిటి? అంతా అయోమయంగా ఉన్నది. దయచేసి ఇంకా కొంచెము వివరముగా విషయమును తెలియపరచగలదు. దయచేసి ఇంకా కొంచెము వివరముగా విషయమును తెలియపరచగలరు. మీరు చెప్పింది విన్నాక శాపాలు ఉన్నాయనే అనిపిస్తున్నది. అలానే భాగవతం వింటే 7 రోజులలో మోక్షం వచ్చేస్తుందా? నమ్మలేకపోతున్నాను. గతములో భాగవతం చదివేటప్పుడు ఇదంతా ట్రాష్ అనుకునేవాడిని. ఇప్పుడు మీరు చెప్పాక సందిగ్ధములో పడ్డాను. కనుక దీనిని కొంచెం వివరించి చెప్పగలరు. ఇదండి. వీరు ఇంతకు ముందు శీర్షికల్లో ఏదో ఒక శీర్షిక విన్నారు. ఆ శీర్షిక విని శాపాల గురించినటువంటిది ఏదో వచ్చింది, పరీక్షిత్తు మహారాజుది ఎక్కడో చెప్పుకుంటాం. అది విని వారికి సందేహం వచ్చింది. ఇక్కడ ఒకసారి ప్రశ్న అర్థం చేసుకుందాం. మంచి వాళ్ళకి ఎవరైనా శాపాలు పెడితే పనిచేస్తాయా? పని చేయవు అంటారు కదా. మరి అంత మంచివాడైన పరీక్షిత్తు మహారాజుకి శాపం ఎందుకు పనిచేసింది? ఎలా పనిచేసింది? అలానే ఒకవేళ అది శాపం కాదు కర్మ అనుకుంటే అంత తొందరగా పనిచేస్తుందా? అది పనిచేస్తుంది కాబట్టి 7 రోజులలో పరీక్షిత్తు చనిపోతాడని కబురు పంపటం ఏమిటి? అంతా అయోమయముగా ఉంది. అంటే ఇందులో పరీక్షిత్తు మహారాజు 7 రోజుల్లో చనిపోతాడని శాపం పెట్టబడతాడు. ఇది భాగవతంలో ఉన్నటువంటి కథ. ఆయన అలాగే 7 రోజులలో భాగవతమని మోక్షం పొందుతాం జరుగుతుంది. అయితే ఇదంతా 7 రోజుల్లో జరిగిపోద్దా? మోక్షం వచ్చేస్తుందా? నమ్మలేకపోతున్నాను. అలాగే శాపం పెడితే 7 రోజుల్లో చనిపోతారా? ఇది నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజన్ పడే వాళ్ళందరూ కూడా, అంటే ఇతర మతస్థులు ఇటువంటి మత గ్రంథాలను విమర్శించటం కానీ, అంటే ఇవన్నీ పురాణములు ఇతిహాసములు ఇలా ఉన్నాయి. ఇతిహాసములు అంటే జరిగినవి, ఇవి ఇలాగే జరిగినవి అంతే, ఇవి ఇలాగే జరుగుతాయి కూడా. అందులో ఉన్నాయన్ని ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగినది అని. రామాయణ మహాభారతాలు ఇతిహాసములు. అలాగే పురాణములు అనేకం ఉన్నాయి. 18 పురాణాలు, అష్టాదశ పురాణములు అంటారు. ఈ భాగవతం, ఇవి కాక ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులను వేదాంతము అంటారు. అంటే వేదములలో చివరి భాగం. అసలు మొట్టమొదట మనిషికి ఏమున్నాయి అంటే, మనిషికి అసలు మొదట తెలుసుకోవడానికి ఏమున్నాయి అంటే వేదములు అన్నారు. మన పూర్వీకులు పెద్దలు చెప్పారు. అయితే చెప్పారు కదా అని ఇప్పుడు ఈ వేదాలయ్యో ఒక మతానికో, ఒక మార్గానికో, ఒక విధానానికో, ఒక పద్ధతికో సంబంధించినవి అంటే కాదు, మొత్తం మానవాళికి సంబంధించినవి. అది మనం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రకాలు ఒప్పుకోరు. ఇక్కడ విషయం ఏంటంటే, వేదములు అంటే వాటి అర్థం తెలుసుకొనదగినవి అంతే. మనుషులు తెలుసుకొనదగిన విషయాలే. అవి చెట్టు పుట్లకు కాదు, చేమలకు కాదు, జంతువులకు కాదు, ఒక మానవ జాతికి మాత్రమే తెలుసుకొనదగిన విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండడం ఏంటి? మనిషి పుట్టిన దగ్గర నుంచి, అసలు మనిషి గర్భంలోకి ఎలా వస్తాడు దగ్గర నుంచి. అయితే మనకి గర్భంలోకి వచ్చేది మనకు తెలియదు కనుక వాటితో ఎందుకు అనుకోండి, కానీ మొత్తం ఉంది అందులో. ఇందులో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనిషి ఎలా జీవించాలి,
అదంతా ఉంది. అంటే ఎలా జీవించాలంటే ఏంటి? కర్మకాండ. కర్మకాండ అంటే మనిషి శరీరంతో ఎలా జీవించాలి, శరీరమేగా నేనని మనకు తెలిసేది. కాబట్టి శరీరపరమైన జీవితం ఎలా ఉండాలి, ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇది బేసిక్ సత్యం. ఓకే, అందరూ అలా ఉంటారా? ఉండరు. మరి ఉండబోతే ఏమవుతుంది అంటే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎవరు చేసింది వాళ్ళకు వస్తుంది, అది మంచి అయినా చెడు అయినా. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, అంతే. అది మారదు. అయితే ఇది మనుషులకు చెప్పేటప్పుడు శరీరపరమైనటువంటి దాంట్లో అప్లై అయ్యేది కర్మ సిద్ధాంతం. అంటే శరీరంగా ఇంకేమన్నా ఉందా అండి అంటే శరీరము, మనసు, ప్రాణశక్తి ఎప్పుడు చెప్పుకుంటున్నాం. శరీరం తెలుసు మనకి, దాంతోనే జీవిస్తున్నాం, అదే నేను అనుకుంటున్నాం. ఇంకా తెలిసేది ఏంటి? మొత్తంగా అది నేనే అసలు. ఇది శరీరం. మనసు, ఈ శరీరముతో నేను గ్రహించినటువంటి విషయములన్నీ కూడా లోపల ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ఆ ప్రింట్ అయినాయి అంటే అర్థం ఏంటి? గుర్తున్నాయి, జ్ఞాపకం ఉన్నాయి. నా పేరు, నా ఊరు, నేను, మొత్తం గుర్తున్న విషయాలు చిన్నతనం నుంచి ఈ రోజు వరకు. దానిని మనసు అన్నారు. మనసు లేకపోతే శరీరం పనిచేయదు. శరీర మనస్సులకు ఆధారం ఏంటి? అసలు ఇవి పనిచేయడానికి ఆధారం ఏంటి అంటే ప్రాణశక్తి. మనిషి బ్రతుకున్నాడు అంటే ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి లేకపోతే మనిషి చనిపోయాడని మనమే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనిషికి ముందు శరీరము నేనన్న భావన ముఖ్యం కనుక, కర్మ సిద్ధాంతపు జీవితం ముఖ్యం కనుక ప్రాధాన్యమైన విషయం శరీరంతో జీవించటం. ఎందుకని? శరీరానికి పని వదిలేద్దాం, లేదా అలా బతికేద్దాం, ఏమి చేయకుండా ఉండిపోదాం అంటే కుదరదు. ఆకలి ఉంది, మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, గాలి పీల్చుకోవాలి, నీరు తాగాలి, పంచభూతాల అవసరం ఉంది. అలాగే శరీరంలో కన్ను, ముక్కు, చెవి ఇంద్రియాలు ఉన్నాయి, మళ్ళీ వాటి అవసరతలు ఉన్నాయి. అంటే తప్పనిసరిగా నువ్వు కదులుతూ ఉండాల్సిందే. శరీరం అంటేనే కదలిక, క్రియాత్మకమైనది. కాబట్టి క్రియలు ఎలా చేయాలి అనేవన్నీ చెప్పబడినాయి. ఈ క్రియలు చేస్తున్నావు, ఈ క్రియల్లో మంచి క్రియలు చేస్తే ఏంటి, చెడ్డ క్రియలు చేస్తే ఏంటి, వాటి ఫలితములు కర్మ సిద్ధాంతం. ఇవన్నీ వేదములలో చెప్పబడినాయి. అలాగే ఈ సృష్టికి మూలం చెప్పబడింది, ఈ సృష్టి ఏంటని చెప్పబడింది. అయితే అదంతా మనకు అవసరం లేదు. మానవ జాతిగా మనకేంటి చెప్పబడినవన్నీ ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడిని అని మనం అనుకోవక్కర్ల. పోని మనుషులే రాశారని అనుకుందాం. యాక్చువల్గా వేదములను అపౌరుషేయములు అంటారు. అంటే పురుషులు ఎవరో రాయలేదు, పురుషులంటే మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ అని. ఎందుకని అంటే వేదములు అనేవి ఎప్పటి నుంచి ఉన్నవో ఎంత వెనక్కి వెళ్ళినా ఎవరికి తెలియటం లేదు రీసెర్చర్స్కి. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మతాలు ఏమున్నాయో ఈ మతాలన్నీ ఎప్పుడు పుట్టినాయో ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మతానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో ఈ మతం ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎన్ని సంవత్సరాలు అయింది, అదంతా ఉంది. కానీ అలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే వేదములకు ఆధారత లేదు. ఎంత వెనక్కి వెళ్తే అంత వెనక వేదములు కనపడుతున్నాయి. వేదములు అన్నప్పుడు ఏంటి? వేదములన్నీ ఎక్కడ ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి, ఆ సంస్కృత భాషలో ఉన్నాయి. అంటే అప్పుడు సంస్కృతం వాడుక భాష అన్న అయి ఉండాలి, లేదా సంస్కృతం చదువుకున్న వాళ్ళ భాష అన్న అయి ఉండాలి. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళ భాష అయి ఉంటుంది. కాలాంతరంలో అది నశించిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం ముందు భారతదేశంలో కాబట్టి ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ విషయాలే మనకు తెలుసు కాబట్టి ఇతర మతాలన్నీ తర్వాత కాలగమనంలో విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతైన మతాలు. అయితే అవి తప్పు రైట్ అని ఏం చెప్పట్లా, అన్ని మతాలు మంచివే, అవి దిగుమతైన మతాలు. ఈ భారతీయ ఆధ్యాత్మిక దైవీపరమైనటువంటి సాహిత్యంలో ప్రముఖమైన పాత్ర పోషించేవి వేదాలు. అంటే ఇవి ఎందుకు ప్రముఖ పాత్ర అంటే అసలు ఇవి మానవుడు ఆది నుంచి ఉన్నాయి. అందుకని ఇవి మానవులు ఎవరో రచించలేదన్నారు. ఎందుకంటే మానవులు రచిస్తే కాపీరైట్లు ఉన్నాయి, పలానా దీన్ని రాశాడు అని. ఇప్పుడు అష్టాదశ పురాణాలు వేదవ్యాస మహర్షి రాశారు. వేదములను ప్రజలు చదువుకోవడానికి అనువుగా వేదములన్నీ గుట్లుగా ఉన్నాయి. అంటే విభాగం జరగలేదు, పేర్లు పెట్టబడలేదు, అందులో అన్ని విషయాలు ఉన్నాయి అంతే.
అంటే వెనకటి అప్పటి మనుషులు ఎవరికి తెలిసిన మంచి విషయాలను వాళ్ళు అందించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు అనుభవ జ్ఞానం మీద. ఈ తపస్సులు చేసిన వాళ్ళు ఋషులు మునులు యోగులు. ఎందుకంటే మానవ జాతి ఇప్పటిది కాదు కాబట్టి ఆ పేర్లు ఏమీ లేవు కాబట్టి అపౌరుషేయములు అని ఉండొచ్చు. లేదా మిగిలిన విషయం తెలియదు. వాస్తవం మనం మాట్లాడుకుందాం అర్థమయ్యేటట్టు. మహిమలు మాయలు అద్భుతాల జోలికి వెళ్తే ఏది అర్థం అవదు. పేర్లు పెట్టుకొని ఉండరు. అలాగే వేదవ్యాసుడు అని పేరు పెట్టుకున్నాడు అంటే ఒక ఆయన కూడా వేదవ్యాసుడు అని పేరు పెట్టుకుని ఉండరు ఖచ్చితంగా. ఎందుకనంటే వ్యాస అనేది వేదవ్యాసులు అన్నప్పుడు వేదములను వ్యాసము చేశారు, అంటే విస్తరింపజేసి ప్రజల్లోకి తీసుకొచ్చారు. అంతకు ముందు నుంచి ఉన్నాయి. అంతకు ముందు నుంచి తెలియదు మనకి వేద ఋషులు ఎవరో వేద మునులు ఎవరో తెలియదు, అంటే పేర్లు రాసుకోలేదు. ఈ వ్యాస అనేది కూడా పేరు కాదు. ఎవరైతే ఈ విజ్ఞానమును విస్తరింపజేస్తున్నారో, ఈ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో, ఈ విజ్ఞానాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళనే వ్యాసులు అని పిలిచుంటారు. ఇప్పుడు మనం గురువులు అన్నాం అనుకోండి, అనేక మంది గురువులు ఉన్నారు కానీ మనుషులే వాళ్ళు కొన్ని పనులు చేస్తారు. మనం ఉపాధ్యాయులు అన్నాం అనుకోండి, విద్యార్థులకు పాఠాలు చెబుతారు. అలా మనం ఒక్కొక్క దానికి ఉపాధ్యాయులు చాలా మంది ఉంటారు, మనుషులే కానీ ఆ పని చేసే వాళ్ళకి ఆ పేరు పెట్టాం. అలాగే వ్యాసులు అన్నప్పుడు ఈ జ్ఞానమును, ఈ వేద విజ్ఞానమును, అప్పటికున్నటువంటి జ్ఞానమును ప్రజల్లోకి విస్తరింపజేస్తూ వచ్చిన వాళ్ళని వేదవ్యాసులు అని ఉంటారు. అందుకని మూలంగా మనకు కనపడేది వేదవ్యాసుడు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో వెనక నుంచి తెలీదు. చిట్ట చివరి ఆయన పేరు మనం చెప్పుకుంటాం వేదవ్యాసుడు అని. సరే, ఆ వేదవ్యాసుడికి వెళ్ళి బోల్డు చరిత్ర ఉంది. మనం చిట్ట చివరిగా చెప్పుకునే వేదవ్యాసుడు పరాశర మహర్షి కొడుకు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే వేదములను వ్యాసము అంటే విస్తరింపజేయటము, ప్రజల్లోకి తీసుకెళ్ళటము, ప్రజలకు అర్థమయ్యేలా దాన్ని తీసుకురొచ్చి ప్రజలకి అది అందుబాటులోకి తెచ్చి అర్థమయ్యేలా చేయటం, ఆ ప్రయత్నాలన్నీ చేశారు ఆయన వేదములను విభజిస్తున్నప్పుడు పేర్లు పెట్టారు. అంటే వేదాలను ప్రజలు చదువుకోవడానికి అనువుగా, ప్రజలు అర్థం చేసుకోవడానికి అనువుగా విభాగాలు చేశారు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఐటమ్ కింద. ఋగ్వేదము అందులో కొన్ని ఉంటాయి. ఒక విభాగం అంతా ఋగ్వేదం, అంటే దీనికి సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉండాలి. దాని పేరు ఋగ్వేదం అని పేరు పెట్టారు ఆయన. యజుర్వేదము దానికి సంబంధించినటువంటి కొన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. ఒక కేటగిరీ అంతా యజుర్వేదము. అధర్వణ వేదము ఒక కేటగిరీ అంతా అధర్వణ వేదంలో పెట్టారు. సామవేదము ఒక కేటగిరీ అంతా అధర్వణ వేదం సామవేదంలో పెట్టారు. అలా ఆయన పేర్లు పెట్టి వాటిని విధానాలుగా ప్రజల్లోకి తీసుకొచ్చారు. వెనక అక్కడి నుంచి వెనక ఆధారాలు ఇంకా మనకు లేవు. అందుకని అపౌరుషేయములు అన్నారు. ఇంకా వెనక్కి వెళ్తే అపౌరుషేయములు అంటే పురుషులు ఎవరు తెలియదు మనకి. ఇప్పుడు వేదవ్యాసుడు అని ఆయన కూడా తెలియదు మనకి. ఎంతమంది వ్యాసులు ఉన్నారు వెనకాల, ఇది అందించుకుంటూ తరతరాలకు అందించుకుంటూ వస్తున్నారు. ఎందుకని అలా జరిగింది అంటే, అప్పట్లో ఇప్పటిలాగా కరెంటులు లేవు, పేపర్లు లేవు, రాయటానికి అవసరమైన పరికరాలు లేవు, ఏమి కనుగొనబడలేదు. కానీ మనిషికి ఎప్పుడూ ఒకటే, మనలాగానే శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన సరళ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, సృజనాత్మకత ఉంది. అన్నింటినీ అన్వేషించేటువంటి ఒక తత్వం మనిషిలో ఉంది. అలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందులో తత్వాన్వేషణ చేసిన వాళ్ళు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు ఈ కేటగిరీలోకి వస్తారు. గురువులు ఇలా ఈ కేటగిరీలో. అయితే అప్పుడు అది గ్రహించిన మనిషి తన నోటితోనే ఇంకో మనిషికి చెప్పాలి, ఇంకో దారి లేదు. ఎందుకని అప్పటికి ఇంకా రాయటము, లిపి ఇవన్నీ కనుగొనబడలేదు, పేపర్లు లేవు, తాళపత్రాలు లేవు, ఇంకా కనుగొనబడలేదు. అసలు నాగరికత పెరుగుతుంది. కానీ అనుభవ జ్ఞానాన్ని మనిషి ముందోళ్ళకే నోటితో చెప్పేవాడు. అలా చెప్పేవాళ్ళని గురువులని, ఆసక్తితో వెళ్ళి తెలుసుకునే వాళ్ళని శిష్యులు అన్నారు. అందరూ ఆసక్తితో ఎందుకు వెళ్తారు? ఎవరో కొంతమంది ఇంకెవరి జీవితాలు వాళ్ళు. ఇప్పుడు డబ్బు కోసం పరుగులు ఎత్తేవాళ్ళు, సుఖభోగాల కోసం పరుగులు ఎత్తేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారుగా. ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉన్నోళ్ళు, అది ఆత్మజ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కోటాను కోట్లలో ఏ ఒక్కడో ఉంటాడు.
అనేక మంది కొంతమంది వినొచ్చు, కానీ దాన్ని పొందగలిగిన వాడు కోటాను కోట్లలో ఏ ఒక్కడో ఉంటాడు అని ఉపనిషత్తుల్లో మహాత్ములే చెప్పారు. అంటే అంత తక్కువగా ఆసక్తి ఉంటుంది. శరీర భావనతో అందరూ కూడా పంచేంద్రియ సుఖముల కోసం ఎక్కువగా బ్రతుకుతారు. బ్రతకడం తప్పు కాదు, ఎందుకంటే శరీరం ఉన్నమాట నిజమేగా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలన్నా, అసలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవాలన్నా, ఆధ్యాత్మికంలో తపస్సు చేయాలనో, ధ్యానం చేయాలనో, సాధన చేయాలనో ముందు శరీరం ఆనందిని ఉండాలి. శరీరం లేకపోతే ఏమీ లేదు. అసలు ఆధ్యాత్మికం లేదు, మతము లేదు, దేవుడు లేడు, మోక్షము లేదు, ఏమీ లేదు. శరీరం ఉంటేనే ఏదైనా ఉంది. కాబట్టి శరీరపరమైన జీవితానికి సంబంధించిన విషయాలు వేదాల్లో ఉన్నాయి, మనోపరమైనటువంటి మనస్సుకు సంబంధించిన విషయాలు వేదాల్లో ఉన్నాయి, అలాగే మన ప్రాణశక్తికి సంబంధించిన విషయాలు వేదాల్లో ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కలిపితే సృష్టి శక్తి వచ్చేస్తుంది బయటికి. మన శరీరము, మనసు, ప్రాణశక్తి దాకా వెళ్తే సృష్టికి సంబంధించిన మూలశక్తి కనుగొనబడుతుంది. అందుకని దానికి సంబంధించింది మొత్తం ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత అని అవి కూడా ఉన్నాయి. అంటే స్టార్టింగ్ నుంచి అసలు మనిషి ఎలా బ్రతకాలి అనే పాయింట్ నుంచి మొదలుకొని ఎండింగ్ లో అసలు దీని మొత్తానికి మూలం ఏంటి అనేంత వరకు అన్ని చెప్పబడి, అలా మొత్తం మూలం ఏంటి అని చెప్పబడినటువంటి విషయాలు, మూలాన్ని అన్వేషించే విషయాలు వేదాంతము, అంటే వేదములో చిట్ట చివరి సారము భాగములు, అవే ఉపనిషత్తులు చెబుతాయి. అయితే మనిషి నడవడికి ఎలా ఉండాలి, మనిషి జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఇటువంటివన్నీ ఇతిహాసములు చెబుతాయి, మహాభారతము, రామాయణం. ఇంకా ఈ మధ్యలో మనస్సుతో తాత్వికంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విషయాలని. అంటే నేను నాకు తోచినట్టు అన్వయించి చెబుతున్నా, నాకు అర్థమైనట్టు మహాపండితులు ఇంకా బాగా చక్కగా చెబుతారు. ఈ పురాణములన్నీ దేవుళ్ళు, దేవతలు, సృష్టి రకరకములుగా చెప్పబడి ఉంటాయి. వాటిని జ్ఞానము పరంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక సినిమా స్టోరీలాగా చెప్పబడతాయి పురాణాలన్నీ, అలా ఉంటాయి. అందులో యథాతథంగా కథను అలా చూస్తుంటే మనకు పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది, కానీ అందులో గూఢార్థమును ఇమిడ్చి చెప్పుకుంటూ వచ్చారు. అనేక రకాల జ్ఞానపరంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే తత్వాన్ని తొవి తీసుకోవాలి పురాణాల్లోంచి. ఇతిహాసాలు జీవన విధానాన్ని చెబుతాయి, ధర్మంగా ఎలా జీవించాలి, ధర్మంగా జీవించకపోతే ఏమవుతుంది, అది మారదు, ఇది ఇలాగే ఉంటుంది, అది శాసనం. ఇతిహాసము శాసనం. పురాణములన్నీ కూడా ఏవి చెప్పబడినా, ఈ భాగవతం ఇటువంటి గ్రంథాలన్నీ కూడా ఏది చెప్పబడినా అది నువ్వు మనస్సుతో దాన్ని అర్థం చేసుకొని అందులోంచి జ్ఞానాన్ని అన్వేషించి పట్టుకోవాలి. ఇక డైరెక్ట్ ఉపనిషత్తులకు వెళ్ళిపోతే మొత్తం జ్ఞానకాండే ఉంటుంది, అందులో డైరెక్ట్ జ్ఞానమే చెప్పబడుతుంది. అలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అర్థమయ్యేలా మనుషులు ఒక్కొక్క స్థాయి నుంచి ముందుకెళ్లేలా చెప్పబడిన విషయాలు ఇవి. అందుకని ముందు మీరు వింటున్నప్పుడు, ఈ భాగవతం ఇటువంటివి వింటున్నప్పుడు, మహాభారతం, రామాయణం, ఇతిహాసములు అని చెప్పి నీకు ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, అందరూ రాముడు ఉన్నట్టే ఉండాలి, ఇంకా దాని చేంజ్ లేదు. అలాగే అందరూ పాండవులు ఉన్నట్టే ఉండాలి, అందరూ కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతను పాటించుకోవాలి. ఆత్మజ్ఞాన గ్రంథం అని విధానం అంతే. మంచికి మంచి, చెడుకి చెడు, పక్కాగా ఎలా ఫలితాలు ఉంటాయి తేల్చి చెప్పేశారు. చెడు చేసిన వాళ్ళకే ఉంటుంది, మంచి చేసిన వాళ్ళకి ఉంటుంది. మహాభారతాన్ని రచించినప్పుడు వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి మాటను కూడా చెప్పారు. ఏమని అంటే, ప్రపంచంలో మానవుడు ఎన్ని రకాల తప్పులు చేస్తాడు, ఎన్ని రకాల మంచులు చేస్తాడు, ఎన్ని రకాల తప్పులకు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తాడు, ఎన్ని రకాల మంచులకు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తాడు, ఎన్ని రకాల ఎత్తుగడలు పొందుతాడు, అన్ని రకాల పాత్రలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేనిది అనేది ఉండదు. ప్రపంచంలో మానవ జీవితంలో వచ్చే ప్రతిదానికి మహాభారతంలో పరిష్కారం ఉంది. అటువంటి పాత్రలు ఉన్నాయి. మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది. ఎంత ప్రపంచం, ఎంత సృష్టి ముందుకెళ్తున్నా, ఎందుకని అంత మానవ జాతేగా. వస్తువులు మనం కనుక్కోవచ్చు, నాగరికత పెరగచ్చు, కానీ గుణాలు అదే, శరీరం అదే, స్వభావం అదే, అయ్యగా ఉండేది. కాబట్టి ఇతిహాసములు అలాగే ఉంటాయి. పురాణములను, ఈ భాగవతము లాంటి గ్రంథములను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు
ఇక్కడ అర్థం చేసుకోవాలి, అందులో తత్వాన్ని తీసుకోవాలి, తాత్వికతను తీసుకోవాలి. అంటే మనకి జ్ఞానపరంగా ఎలా వినియోగపడుతుంది అది తీసుకోవాలి. ఇప్పుడు కథ చదివేసాం అనుకోండి, కథ చదివితే ఏముంది? ఇప్పుడు మామూలుగా సినిమాకి వెళ్ళాం అనుకోండి, మనం ఆ సినిమాలోకి హీరో కొడుతుంటే గాలిలోకి లేచిపోతూ ఉంటారు 20-30 మంది. అసలు ఒక మనిషిని కొడితే లేచి పడతాడు, ఎగిరి పడతాడు ఎక్కడన్నా? కాదు. అక్కడ విషయాన్ని అర్థం చేసుకొని సినిమాటిక్గా చూపించారు, హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరో అనే మంచివాడు రక్షిస్తున్నాడు అంతే. అక్కడ లాజిక్ అడగకూడదు. హీరో కొడితే ఎగిరి పడిపోతారా, హీరో హెలికాప్టర్లు పట్టుకొని ఆలాడతాడు, విమానాలు పట్టుకొని ఆలాడతాడు, జరుగుతాయి. అసలు సినిమా అనేదే సృజనాత్మకతలోంచి పుట్టింది, కానీ దాన్ని అంగీకరించి చూస్తున్నాంగా. ఎందుకని? అందులో మంచిని నేర్చుకుంటాం. అలా జరగదని మనకు కూడా తెలుసు. ఓ కార్లు పేలిపోతాయి, పైకి ఎగిరిపోతాయి ఆకాశంలోకి, అలా జరగదని మనకు కూడా తెలుసు. అలా చేయలేమని మనకు తెలుసు. హీరో ఊరికినే అలా కాలుతో లేదా వెనక నుంచి పట్టుకొని వెళ్ళిపోయే జీపులు నాపేస్తాడు, వచ్చే కారులు నాపేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు హీరో. అలా నిజ జీవితంలో జరగదని మనకు తెలుసు, కానీ అక్కడ ఆ సన్నివేశంలో చెడుని మంచిని ఆనందిస్తున్నాం అంతే. మనం విషయం తెలుసుకుంటున్నాం. ఇక్కడ కూడా అలా చెడు మంచులను తెలుసుకోవాలి. ఆ చెడు మంచులను తెలుసుకోవడానికి మనకి అందించబడినటువంటివి. ఇప్పుడు శాపము అంటే ఏంటి? అసలు శాపము అంటే ఏంటి? ఒక మనిషి హృదయంలో బాధ కలిగి ఆ బాధ ద్వారా నువ్వు నాకు ఇంత బాధ కలిగించావు, నన్ను ఇంత కష్టపెట్టావు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు, అంత బాధ నువ్వు పడతావు అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆ బాధ ఎలా పడతావు అనే దాన్ని కోపరూపంలో చెబుతాడు. శాపం అంటే అది. నువ్వు ఇలా అనుభవిస్తావు తిరిగి అని. కర్మ సిద్ధాంతం అదేగా. కొత్తగా శాపాలు పెట్టేదేముంది? ఆగలేనప్పుడు ఆతృతతో శాపాలు పెడతాం. మనం శాపం పెట్టకపోయినా, ఇప్పుడు దొంగలు వచ్చారు, మన కట్టేశారు, చితక కొట్టేశారు, మన ఇంట్లో వాళ్ళందరినీ కొట్టేశారు, వృద్ధులైన మన తల్లిదండ్రులను కూడా కొట్టారు. బాబు మా తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని కూడా కొట్టారు, ఇంట్లో అన్నీ ఎత్తుకుపోయారు. కొన్ని ఎత్తుకుపోండి బాబు, కొట్టబాకండి అన్నాం, అయినా చితక కొట్టేశారు. హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాం, ఐసీయూలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎత్తుకుపోయి చచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయి సావక మన ఐసీయూలోకి వెళ్ళేంత వరకు ఎందుకు కొట్టారు? అంత కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అనుభవించి తీరతారు అని మనకు లోపల బాధలోంచి వస్తుంది. అవి శాపాలండి. ఊరికినే ఎవరికి శాపాలు పెట్టరు. పాపాలు శాపాల రూపంలో తగులుతాయి. పాపాలంటే మనం చేసిన తప్పులు ఎదుట వాళ్ళని బాధించినప్పుడు ఎదుట వాళ్ళ బాధలోంచి బయటకు వచ్చిన భావోద్వేగం శాప రూపంలో బయటకు వస్తుంది. అంతకంతా అనుభవిస్తావురా అంటాం మనం. మరి చేసినోడు అనుభవిస్తాడు. కర్మ సిద్ధాంతం అదే. సరే, మంచోళ్ళు ఆ విషయం తెలుసు, శాపం పెట్టకుండా వెళ్ళిపోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు అనుభవిస్తావు. అనుభవించకుండా ఎందుకుంటావు? లేదా కర్మ సిద్ధాంతం ఉండదు ఇక్కడ. మంచివాళ్ళు శాపం పెట్టకపోవచ్చు, కొంతమంది అసలు శాపాలే పెట్టకపోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతం శాపమేగా. విషయాన్ని అర్థం చేసుకోవాలి. విషయాలను అర్థం చేసుకోవడమే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక పరీక్షిత్తుదే అడిగారు ఆయన, ఎందుకంటే ఇది ఆ శీర్షికలో పరీక్షిత్తు గురించి చెప్పాను నేను. అందుకని పరీక్షిత్తుదే అడిగి కన్ఫ్యూజ్ అయ్యారు ఆయన. పరీక్షిత్ అంత మంచివాడు కదా, మంచి వాళ్ళకి శాపాలు పనిచేయమంటారు కదా అంటున్నారు కదా అంటే నేనే చెప్పుంటాను ఏదో శీర్షికలో. ఆ శీర్షిక పేరు చెప్పలేదు ఆయన, ఇది మెయిల్లో పంపారు. ఇది మామూలుగా కామెంట్లో పెడితే శీర్షిక కూడా తెలుస్తుంది, ఏ శీర్షిక చూసి చెప్పారు. మరి పరీక్షిత్తుకి శాపం ఎలా పనిచేసింది? ఒకవేళ అది శాపం కాదు, కర్మ అనుకుంటే, కర్మఫలం అనుకుంటే అంత తొందరగా అది పనిచేస్తుందా? అంత తొందరగా అంటే వారం రోజుల్లోనే అది పనిచేస్తుంది. కాబట్టి 7 రోజుల్లో పరీక్షిత్తు చనిపోతాడని, చనిపోయాడు 7 రోజుల్లో చనిపోతాడని అని కబురు పంపారా? 7 రోజుల్లో చనిపోతానని తెలిసి అన్ని వదిలేసి ఆయన ఇప్పుడు భాగవతం వినేసి మోక్షం పొందేశారా? అంటే ఎవరికైనా ఇది చెబుతున్నప్పుడు నమ్మశక్యము కానట్టుగా ఉంటుంది. ఎందుకని మీరు డైరెక్ట్గా తీసుకుంటున్నారు దాన్ని. పురాణాలు ఎప్పుడు జ్ఞానపరంగా, తాత్వికంగా, అందులో తత్వజ్ఞానం తెలిసినటువంటి జ్ఞానులు మాత్రమే చెప్పాలి.
అసలు ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా జ్ఞానులే జ్ఞానాన్ని వివరించాలి. ఎవరికి పడితే వాళ్ళు పుస్తకాలు చదివేసుకొని, ఎవరు పడితే వాళ్ళు ఉపన్యాసాలు చెప్పేసుకొని, ఎవరు పడితే వాళ్ళు ప్రవచనాలు చెప్పేసి, ఎవరు పడితే వాళ్ళు గురువులు అయిపోయి ప్రపంచం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది. అందుకే మత తగాదాలు, మార్గ తగాదాలు. కొన్ని మతాల్లో అయితే మన మతంలోకి రానోళ్ళని, మన దేవుణ్ణి నమ్మనోళ్ళని చంపేమన్నారు. ఆ మత గ్రంథాల్లో రాసుకున్నారు. అలా చంపడం పవిత్రమైనటువంటి కార్యం అని రాసుకున్నారు. ఇంకొన్ని మతాల్లో అయితే వాళ్ళ గ్రంథాల్లోనే ఉన్నాయి. ఇతర మతస్థులందరినీ మన మతంలోకి తీసుకొచ్చేది. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు వాళ్ళ మత గ్రంథంలో రాసేశారు. ఈ నిజమైన దేవుడి దగ్గరికి తీసుకురండి. ఇతర మతస్థులు పూజించుకునే దేవుళ్ళంతా అబద్ధపు దేవుళ్ళు, లేరు అసలు. వాళ్ళు మోసం. అది వాళ్ళు నరకానికి పోతారు. మన దేవుణ్ణి నమ్మిన వాళ్ళే స్వర్గానికి వెళ్తారు, మన దేవుళ్ళు లోకానికి వెళ్తారు, మిగిలిన వాళ్ళు అందరూ నరకానికి పోతారు. కాబట్టి మీరు ఇప్పుడు రోడ్లు అమ్మటపడి దొరికిన వాళ్ళని దొరికినట్టు మన మతంలోకి తెచ్చేసేయండి. ఎలాగోలా ఎలా అయినా తేవచ్చు. మీరు సామభేద దాన దండోపాయాలు ఉపయోగించి అబద్ధాలాడి మోసాలు చేసైనా తేవచ్చు. అది తప్పు కాదు. ఎందుకంటే నిజమైన మన దేవుళ్ళలోకి తీసుకొస్తున్నారు కనుక మీరు అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, ఏం చేసినా వాళ్ళని, ఈ ఇతర మతస్థుల్ని మన మతంలోకి తేవడానికి, ఇతర దేవుళ్ళని ఆరాధించే వాళ్ళని మన దేవుళ్ళలోకి ఆరాధింప చేయటానికి నిజమైన దేవుడి దగ్గరికి తెస్తున్నారు కనుక మీరు ఎన్ని తప్పులు చేసినా, అబద్ధాలు చెప్పినా తప్పు కాదని వాళ్ళు గ్రంథాల్లో రాసేసుకున్నారు. దాన్ని పట్టుకొని నిజం అనుకొని వెళ్ళిపోతున్నారు. అలా యథాతథంగా చదివితే వచ్చే ప్రాబ్లం ఇది. మత తగాదాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, గోళలు జరుగుతాయి, ఘర్షణలు వస్తాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉన్న ఘర్షణలకి కారణం ఇటువంటి మూర్ఖత్వపు గురువులు బయలుదేరారు అన్ని మతాలలో మత ప్రచారకులుగా. వాళ్ళు ఎక్కడ బయలుదేరినా ఇటువంటి మూర్ఖత్వానికి మూలం ఏం జరుగుతుందంటే ఘర్షణ. నేను పట్టుకున్న గుండెలకు 3 కాళ్ళు, అంతే, గొడవే. నమ్ముతావా? నమ్ము, లేదా కొట్టుకుందాం. నేను మార్చుకోను, నా పద్ధతి ఇంతే. అది అలా ఉండదండి. అసలు జ్ఞానమే అలా ఉండదు. జ్ఞానం అనేది ఎప్పటికీ మారుతూ మంచిలోకి ప్రయాణం చేసుకుంటా ఉంటాను. నన్ను నేనే మార్చుకుంటా ఉంటా. అసలు నాలో చెడును పోగొట్టుకుంటా ఉంటా, ఇంకా అర్థం చేసుకుంటా ఉంటా, ఇంకా అర్థం చేసుకుంటూ ఉంటా, ఇంకా అవగాహన చేసుకుంటూ ఉంటా. అలా సంపూర్ణమైన ఇంకా అర్థం చేసుకోవలసినటువంటి అవసరమే లేనంతగా అర్థమైపోద్ది. అదే మోక్షం. దాన్ని జ్ఞానోదయం అని కూడా అన్నారు. అంటే సంపూర్ణ జ్ఞాన వికాసం. అంటే ఏమీ లేదు, ఏదో అద్భుతం జరిగిపోదు, అనుమానం అనేది లేకుండా హాయిగా సంపూర్ణంగా జ్ఞానం అర్థమవుద్ది. అది ఎవరిని విభేదించదు. మొత్తం మానవ జాతి అంతా ఒకటే అంటది. మొత్తం మానవ జాతే కాదు, సృష్టి శక్తి మొత్తం అసలు ఒకటే అని చెప్పుద్ది. ఇంకా అక్కడ ఏకత్వమే ఉంది, ఘర్షణ ఎక్కడుంది, విభేదత్వం ఎక్కడుంది? అలా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవటం మనకు రాదు. అర్థం చేసుకున్నాము అని చెబుతున్నటువంటి వాళ్ళు ఎవరో, ఈ ప్రచారకులు ఎవరో, ఈ జ్ఞానులు ఎవరో, ఈ ఉపన్యాసకులు ఎవరో, ఈ గురువులు ఎవరో, ఈ రోడ్లు ఎక్కిన వాళ్ళు ఎవరో, మేము మీకు చెబుతాము అని బయలుదేరిన వాళ్ళు ఎవరో, వాళ్ళు చక్కగా అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు విభేదాలు సృష్టించకూడదు, మనిషిని పరిమితిలో కట్టేయకూడదు. అలాంటి చోట్ల గొడవలు వస్తాయి, గోళ్ళు వస్తాయి, విపరీతార్థాలు వస్తాయి, వైపరీత్యాలు వస్తాయి. ఇప్పుడు ఇలా బయలుదేరిన వాళ్ళు కొంతమంది అనేక గ్రంథాలలో వాళ్ళకి నచ్చిన వాటిని జోడించి కలిపేశారు కూడా. కలిపేశారు తీసుకెళ్ళి. ప్రక్షిప్తములు అంటారు. అంటే ఒరిజినల్ గ్రంథంలో వీళ్ళకి అనుకూలమైన కొన్నిటిని కలిపేశారు తీసుకెళ్ళి. వీళ్ళు వేరే దేవుడిని తిడదాం, మాదే కరెక్ట్ అని చెబుదాం అనుకున్నారు అనుకోండి, ఈ గ్రంథంలో దూరిపోయి అందులో కొన్ని కలిపేసి వేరే దేవుడు గొప్పోడు అని చెప్పేలా, ఈ దేవుడు మంచోడు కాదని చెప్పేలా, లేదా ఈ గురువు మంచోడు కాదని చెప్పేలా కొన్ని శ్లోకాలు అప్పటికి సంబంధించి ఆ గ్రంథానికి సంబంధించి ఏమున్నాయి అవి కలిపేశారు అందులో. అలా ప్రక్షిప్తములు అంటారు. అంటే లేవు అసలు అవి, వీళ్ళు కలిపారు. ఇది అనాదిగా సాగుతున్న మానవ నాగరికతలో ఎప్పుడు మోసగాళ్ళు ఉన్నారు, మోసగత్తులు ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని మీరు సత్యాన్ని తెలుసుకోండి అంతే. ఎవరు కూడా మనకెందుకు అసలు. సత్యం ఒక మతాన్ని ఆధారంగా కాదు, సత్యానికి కొలబద్ద మతం కాదు, సత్యానికి కొలబద్ద ఒక దేవుడు కాదు, ఒక దేవత కాదు, సత్యానికి కొలబద్ద ఒక గురువు కాదు, ఒక జ్ఞాన గ్రంథం కాదు. సత్యానికి కొలబద్ద నీ హృదయము. మానవులందరూ ఒకటే అని నీకు బోధింపబడుతున్నదా లేదా ముందే చెప్పు. అది సత్యం. ఇప్పుడు నువ్వు సత్యంలో ఉన్నావా లేదా నీకే తెలిసిపోద్ది. మానవులందరూ ఒకటే అని నీకు బోధింపబడుతూ ఉంటే నువ్వు ఏ మార్గంలో ఉన్నా కరెక్టే.
లేదు, వాళ్ళు ఏదైనా చెప్పని, నాకు అందులో ఆ విషయాలన్నీ ఎందుకు, ఆ గొడవలన్నీ ఎందుకు, ఆ విభేదాలు నాకెందుకు, ఆ తారతమ్యాలు నాకెందుకు, మానవ జాతి అంతా ఒకటే, అందులో నేను మంచిని మాత్రమే తీసుకుంటాను. మొత్తం మానవ జాతిని మతాతీతంగా, కులాతీతంగా, జాతుల అతీతంగా, దేవుళ్ళ అతీతంగా, గురువుల అతీతంగా, సమూహాలకు అతీతంగా మొత్తం మానవ జాతిని నేను ప్రేమిస్తాను. ఎప్పుడు? శరీరపర జీవితంలో. మొత్తం సృష్టి విశ్వశక్తిని తెలుసుకుంటాను. మొత్తం విశ్వమంతా ఒకే శక్తి. నేను ఒక దేవుణ్ణి ఆరాధించవచ్చు, పోనీ అది ఒక మతం అవ్వచ్చు. అప్పుడు ఈ దేవుడి దగ్గర మొత్తం విశ్వం అంతా గొడవే ఉంది. వాళ్ళు ఇంకో దేవుడిది అనుకుంటున్నారు, పోనీ వదిలే. మన దేవుడి దగ్గర అప్పుడు వాళ్ళు ఇంకో దేవుడిది అనుకుంటున్న వాళ్ళు కూడా మన దేవుడి తాలూకా వాళ్ళకి ఈ సృష్టిలోనే ఉన్నారుగా. మళ్ళీ వాళ్ళు వేరే మతమైన వాళ్ళతో ఘర్షణ పట్టడం ఏంటి? అంటే ఒక మూర్ఖత్వం, మూఢత్వం గొడవలకు సిద్ధమవుతుంది తప్ప, నిజాయితీగా పోనీ నీ మతాన్ని, నీ దేవుణ్ణి నమ్మినా, ఆ గ్రంథంలో ఈ సృష్టి అంతా మన దేవుడే చేశాడు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ మన దేవుడు అని ఉంది. పోనీ ఆయన నమ్మట్లేదు, వేరే మతంలో ఉన్నారు. అయినా వాళ్ళు మన దేవుడు తాలూకానే మన గ్రంథం చెబుతుందిగా. అప్పుడు వాళ్ళంతా మన అన్నదమ్ములే అనుకో. మన అభిరుచి వేరు, వాళ్ళ అభిరుచి వేరు, కానీ మన దేవుడు పెట్టలే వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళతో గొడవలు ఎందుకు? అంటే కాదు, నువ్వు ఇందులోకి వచ్చేయాలి, నా మతమే గొప్ప అని చెప్పాలి, నా దేవుడే గొప్ప అని చెప్పాలి. ఎందుకని? ఇది నేర్పేది ఎవరు? మత ప్రచారకులు. నువ్వు హృదయంతో ఆలోచిస్తే ఏ మతంలో ఉన్నా, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ఆ మతంలో, ఆ గ్రంథంలో ఆ దేవుడు ఈ సృష్టి మొత్తానికి కారకుడని ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఆ దేవుడు తాలూకా అని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇక్కడ ఉన్నోళ్ళందరూ మన దేవుడు తాలూకానే కాబట్టి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నాకు సోదరులే, మేమంతా కలిసిమెలిసే ఉండాలి. వాళ్ళు నమ్ముతారా నమ్మరని పాయింట్ కాదు, ఎందుకని మన దేవుడు తాలూకానేగా. ఆ విషయం నీ హృదయం చెప్పుద్ది. నీకు మతం చెప్పదు, ఆ మత ప్రచారకుడు చెప్పడు, ఈ గురువు చెప్పడు, ఈ దైవ ప్రచారకుడు చెప్పడు, వీళ్ళెవరో చెప్పరు. ఎందుకని? వీళ్ళు సమూహాలు తయారు చేసుకుంటారు. నువ్వు విశ్వమానవుడిగా ఎదిగిపోతే వీళ్ళతో అవసరం ఉండదు నీకు. ప్రాబ్లం అది. ఈ సమూహాల్లో నువ్వు ఉండవు, వీళ్ళు నాయకులు ఎవరు, ఈ మతాలు నిలబడవు. కానీ నువ్వు విశ్వమానవుడిగా తయారవ్వటమే అంతిమ సత్యం. అది నీ హృదయాన్ని అడుగు. అందుకని ఇక్కడ కొలబద్ద ఏంటంటే నీ హృదయం. ఆ గ్రంథం కాదు, ఈ గురువు కాదు, ఎవరో చెప్పటం కాదు, నా బోర్డు చెప్పేవాళ్ళు అసలు కాదు. నీ హృదయం కొలత. అందులో నీ హృదయంలో నీకు మొత్తం మానవ జాతిని ప్రేమించమని చెప్పబడుతుందా లేదా? అయితేనే దైవత్వం అది. కాకపోతే అట్లా దేవుడు కాదు. అందరిని ప్రేమించొద్దు, మన మతం వాళ్ళని ప్రేమించండి, మన సమూహం వాళ్ళని ప్రేమించండి, మన దేవుళ్ళ వాళ్ళని ప్రేమించండి, మిగిలిన వాళ్ళని ద్వేషించండి, అసలు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, వాళ్ళ ముఖం చూడబాకండి అని చెబుతున్నారు గురువులు. వేరే గురువు దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు, వేరే దేవుళ్ళు ముఖాలే చూడొద్దు అంటున్నారు, అసలు వేరే దేవుళ్ళు ప్రదేశాలకు వెళ్ళొద్దు అంటున్నారు, ఆ ప్రార్థనాలయాలకు వెళ్ళొద్దు అంటున్నారు. మీ ఇళ్లలో వేరే దేవుళ్ళు ఫోటోలు ఒకవేళ పొరపాటు నుండి అవన్నీ తీసేయండి, మన ఒక్క దేవుడే ఉండాలంటున్నారు. అలాంటి గురువులు నాకే తెలుసు స్వయంగా. ఇక ఇతర మతాల వాళ్ళు అయితే మైకులు పెట్టుకొని ఊదర కొడుతున్నారు, పక్క మతాలన్నీ నరకానికి పోతాయి, నిజమైన మతాలు కాదు, మా దేవుడే నిజమైన దేవుడు అని. గొడవలు రాకుండా ఎందుకుంటాయి? వాళ్ళు మైకుల్లోనే చెబుతున్నారు, మీరు పూజించేదే నిజమైన దేవుడిని కాదు, మా దేవుడే నిజమైన దేవుడు అని పెద్ద పెద్ద ప్రార్థనలు మైకులు పెట్టి. కొట్టుకోకుండా ఎందుకుంటారు? ఏదో ఒక రోజున కొట్టుకుంటారు. ఇటువంటి మూర్ఖులు, మూఢులు ఉన్నంతకాలం ప్రపంచం నాశనం అయిపోద్ది. మరి నీకు కొలబద్ద ఎవరు? నీ హృదయమే. నువ్వు పుట్టుకతో ఏదో మతంలో ఉండుంటావు, పుట్టుకతో ఖచ్చితంగా ఏదో ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావు, పుట్టుకతో నువ్వు వెళ్తున్న దాంట్లో ఏదో ఒక ప్రచారకులు నిన్ను ఇన్స్పైర్ చేస్తారు, గురువు గానో ఏదో ఒక రకంగా దైవ ప్రచారకుడు గానో, మత ప్రచారకులు గానో, మత పెద్దలు గానో నీకు తారసపడతారు. వీళ్ళందరూ ఏ జ్ఞాన గ్రంథం పేరు నువ్వు అది చదువుకుంటూ ఉంటావు, నీ ఇంట్లో కూడా ఏదో ఉంటుంది. కానీ ఇక్కడ నీకు కొలత ఏంటి? ఇది నిజము సత్యమని చెప్పేది ఏంటి? నీ హృదయము. మానవ జాతిని సగం ప్రేమించి, పావు ప్రేమించి, మన మతం వాళ్ళని ప్రేమించి, మిగిలిన వాళ్ళని ద్వేషించమని చెబితే నీ హృదయాన్ని అడుగు, అది కరెక్ట్ అంటుందా? అది గ్రంథం చెప్పినా, దైవం చెప్పినా, మతం చెప్పినా, మత ప్రచారకుడు చెప్పినా, మత పెద్ద చెప్పినా నీ హృదయం ఈ విషయం కరెక్టే అంటుందా? అంటే అప్పుడు నువ్వు కూడా ఇతరుల చేత ద్వేషింపబడతావు. ఆ విషయాన్ని మర్చిపోబాకు. మానవ జాతి మొత్తం ఒకటే నీకు నేర్పాలి. అవునా కాదా? నీ హృదయాన్ని అడుగు. సత్యం నీ దగ్గర, నువ్వే సత్యం, నీ హృదయం సత్యం, అది చెప్పుద్ది. కానీ మీరు ఎప్పుడైతే మతాలకు అతుక్కుపోయారో, గురువులకు అతుక్కుపోయారో, మత ప్రచారకులకు అతుక్కుపోయారో, దేవుళ్ళకు అతుక్కుపోయారో, జ్ఞాన గ్రంథాలకు అతుక్కుపోయారో, తెగలుగా విభాగాలుగా విడిపోతారు. చాలా ప్రమాదం అది. మీకు ప్రమాదం, మొత్తం అందరికీ ప్రమాదం, మానవ జాతికే విఘాతం అది.
ఇప్పుడు ఆ తెగలుగా విడిపోయిన బాపతే దేశాలు కొట్టుకుంటున్నాయి, దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి, అన్ని మత యుద్ధాలే, మతాల పేరు మీద సాగే యుద్ధాలే. ఏముంది, మానవ వినాశనం కూడా వచ్చి ఎవడో 4 అణుబాంబులు పడేసాడంటే మానవ జాతి నశించిపోద్ది కేవలం మతం పేరు మీద. ఆ మతం ఏంటంటే మళ్ళీ దేవుడి పేరు మీద. ఆ దేవుడు ఎవరంటే ఈ ప్రచారకులు చేస్తున్న విధ్వంసము. అందుకని మీ హృదయాలను అడగండి, మీ హృదయాల్లో ఉన్న దేవుడు సత్యాన్నే చెబుతాడు. అందరి హృదయాల్లో ఉన్న ప్రాణశక్తి ఆ దైవత్వమే. అది ఎప్పుడూ సత్యమే చెప్పు. దేవుని మానవ జాతి అందరినీ ప్రేమించుకోవాలి, అందరం ఒకటే. మీరు చూడండి, ఒక మతంలో తప్ప, ఒక దైవ మార్గంలో తప్ప, ఒక దేవుడు ప్రార్థనాలయాల విషయాలలో తప్ప ప్రపంచంలోని ఇతర ఏ విషయంలోనూ మనుషులందరూ విడిపోలా కలిసే ఉన్నారు. మీరు సరుకులు కొనుక్కుంటారు, ఏ మతముడు తయారు చేశారని అడగరు. మీరు చెప్పులు కొనుక్కుంటారు, ఏ మతముడు అని అడగరు. మీరు టీవీలు, ఫ్రిడ్జ్లు, మీ ఇంట్లో వస్తువులు, మీ ఇంట్లో 100,000 వస్తువులు ఉంటాయి, షాప్కి వెళ్ళి ఏ మతముడు తయారు చేశాడని అడగరు. మీరు రోజు తినే ఆహార ధాన్యాలు, మీరు కట్టుకునే బట్టలు, మీరు వండుకునే కూరగాయలు, మీరు మొత్తం అనుభవించే ప్రాపంచిక సౌఖ్యాలు, విమానాలు ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు, రైళ్లు ఎక్కుతారు, ఏది పెడితే అది ప్రపంచంలో తిరుగుతూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ నా మతముడితోనే అని అనరు. అక్కడ ఏ మతం అని అడగరు అసలు ఎవరిని. మరి ఇంక ఈ మతం ఎక్కడుంది? మన భావనలో, ఊహల్లో పెట్టుకున్న మతమే తప్ప అసలు జీవించడంలో మతమే లేదు. మనం తినే ఆహార పదార్థాలకు మతం లేదు, మనం పీల్చే గాలికి మతం లేదు, మన బతికించే సూర్యుడికి మతం లేదు, మనం నిలబడిన భూమికి మతం లేదు, మనం తిరుగుతున్న ఖాళీ ఆకాశానికి మతం లేదు, మనం తాగే నీటికి మతం లేదు, మనం తయారు చేసుకున్న మందులకు మతం లేదు, మనం తయారు చేసి మనమే చదువుకుంటున్న చదువులకి మతం లేదు, డాక్టర్లకు మతం లేదు, ఎక్కడ దేనికి మతం లేదు అసలు. కానీ ప్రార్థనాలయాల దగ్గర మతం ఉంది, ఒక కల్పనలో, ఊహలో మతం ఉంది. పుట్టుకతోనే నేను బలానా మతస్థుడినని ఊహ, భావన. ఊహలో దేవుడు ఉన్నాడు, ఊహలో మతం ఉంది. అది అసలు ఎక్కడ భౌగోళిక ప్రపంచంలో ఎక్కడ అడ్డుపడదు. కానీ భావనలో అడ్డుపడి మొత్తం మనుషులు కొట్టుకు చచ్చిపోతున్నారు. తినే చోట అడ్డుపడదు, తాగే చోట అడ్డుపడదు, కొనుక్కునే చోట అడ్డుపడదు. రూపాయి కాగితాలు ఎవరు మా మతం వాడి ప్రింట్ చేశాడని అడగం మనం. దేశంలో రూపాయి కాగితం మన దేశంలో మన నోట్లు చెల్లుతాయి, ఏ దేశంలో ఆ నోట్లు చెల్లుతాయి. మన మతానికి వేరే నోట్లు పెట్టండి అని అడగం మనం. అని ఎందుకని? బ్రతకటానికి అనువైన అన్ని చోట్ల వివేకాన్ని ఉపయోగించుకుంటున్నాం. మతమే అంటే వివేకం అప్పుడు చెబుతుంది, నాయన నీ మతం ఏంటో నీకు తిండి కూడా దొరకదని. నా మతం వాళ్ళయ్యే తింటానన్నాం అనుకో, నీకు తిండి కూడా దొరకదు, బతకటమే కష్టమైపోతుంది. అందుకని బ్రతుకుకు అవసరమైన అన్ని చోట్ల మతాన్ని తీసేసాం, దేవుణ్ణి తీసేసాం, జ్ఞాన గ్రంథాలు తీసేసాం. భావనలో మతాన్ని పెట్టుకొని కొట్టుకు చేస్తున్నాం. బ్రతుకులో ఆనందంగా ఏ మతముడు పండించినైనా కొనుక్కు తింటున్నాం, బ్రతికేస్తున్నాం. ఏ మతముడు తీసిన సినిమా అయినా చూసేస్తాం, ఏ మతముడు యాక్షన్ చేసిందైనా చూసేస్తాం. వాటికేం సంబంధం లేదు అసలు. ఏ మతముడు తయారు చేసిన బట్టలైనా కట్టుకుంటాం, అడగం. ఎందుకని? జీవితం ఆగిపోద్ది లేకపోతే. అది వివేకం. ఆ వివేకాన్ని ఇక్కడ కూడా ఉపయోగించండి సార్. తల్లి కొట్టుకోబాకండి, మీ హృదయాన్ని అడగండి. అలా ముందు వివేకంతో బ్రతకడం నేర్చుకొని అదే వివేకాన్ని ఇటువంటి పురాణ గాథలప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? పరీక్షిత్తుదే చెప్పుకుంది. ఆయన పేరే పరీక్షిత్తు మహారాజు. అంటే ఆయన అన్ని పరీక్షగా గమనించి చేస్తాడు, ఏ పని చేసిన. తాత్విక అర్థం అది ఆ పేరులోనే ఉంది. అన్ని పరీక్షించి అంటే గమనించి, జాగ్రత్త పడి, తొందర లేకుండా ఇది కరెక్టా రైటా అని తెలుసుకొని చేస్తాడు. అందుకే ఆయనకి అంత మంచివాడని పేరు వచ్చింది. అలా జీవించుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇక్కడ పరీక్షిత్తు చేసిన పని ఏంటి? ఆయన అడవికి వేటకు వెళ్ళాడు, తప్పిపోయాడు. ఆయనకి బాగా అలసిపోయాడు. ఒక ఋషి ఆశ్రమం దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆ ఋషి ఆశ్రమంలో ఆయనకి ఏదో నీళ్లు కావాలో, ఏదో అడ్రస్ కావాలో, సంథింగ్. అక్కడ ఒక ఋషి ఉన్నాడు, ఆయన తపస్సు చేసుకుంటూ. ఇంకెవరూ లేరు. ఆ ఋషి వాటికలో వాళ్ళందరూ కూడా, పిల్లలందరూ ఏదో ఆ పనుల నిమిత్తం పొలాలు ఏరుకోవటానికో అటో ఇటో వెళ్ళారు. ఈయన తపస్సులో సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ ఋషి అంటే సమాధి స్థితి అంటే బయట పరిస్థితులు ఆయనకి తెలియవు. అది పరీక్షిత్తుకు అలవాట్లేదు. పరీక్షిత్ ఎవరు? మహారాజు ఆయన. ఆయనకి సమాధి స్థితిలో ఏం అలవాటు? మనిషి మంచోడు,
ధర్మ పరిపాలన చేస్తాడు, ప్రజల్ని చక్కగా చూసుకుంటాడు, రాజుగా మంచోడు. సరే, ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి దాహం వేస్తుంది అనుకుందాం. ఆయనకు విపరీతమైన దాహంతో తన వెంట వచ్చినటువంటి ఉన్న రాజభట్లు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఆయన కొంచెం వేగంగా ముందుకెళ్ళిపోయి వాటి నుంచి పక్కకు వచ్చేసాడు ఆయన. ఇప్పుడు దాహానికి ఏదో నీళ్లు కావాలనుకుందాం, లేదా అడ్రస్ అడగడానికి ఆగారు అనుకుందాం, ఊరికి వివరంగా అంతే అనుకుందాం. అయితే ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ ఉద్వేగ భరితం తీవ్ర దాహమో లేకపోతే తీవ్రమైనటువంటి అవసరమో ఆయన్ని అడిగాడు, ధ్యానం చేసుకుంటున్నా ఆయన్ని అడిగాడు. ఆయన ఏంటి ఏదో మామూలుగా ఋషులు మునులు యోగులు అంటే ఏదో మామూలు ధ్యానం చేసుకుంటారు, ఏముంది అందులో, అడిగితే చెప్పొచ్చు కదా అనుకున్నాడు. పైగా నేను మహారాజునన్న భావన కూడా కొంత ఉంటుంది, ప్లస్ ఆయన బాధలో ఉన్నాడు, అది దాహం కావచ్చు అవసరం కావచ్చు. అయితే సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ మహామునికి అసలు ఈ విషయమే వినపట్లా, తెలియట్లే. అది ప్రాబ్లం. అక్కడ సమాధి స్థితులు ఎలా ఉంటాయని ఈయనకి తెలీదు, పరీక్షిత్ మహారాజుకి తెలీదు. అడిగి కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఏం చేయాలి, బాగా కోపం వచ్చింది. బాగా కోపం వచ్చి ఆయన అసలు ఈ మహర్షిని ఏం చేద్దామంటే ఏం చేయడానికి, ఆయన ఉలకితే పలికితే కదా అసలు ఏమన్నా చేయడానికి. ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. బహుశా మామూలుగా మన పరంగా చూసుకుంటే ఆయన తిట్టి ఉండొచ్చు, అరిసి ఉండొచ్చు, కేకలేసి ఉండొచ్చు, చెప్పవేయండి అని అడిగి ఉండొచ్చు. మామూలు మనిషిలాగా ఆలోచిద్దాం, మన సంభాషణలాగా. మనం ఎంత అడుగుతున్నా ఎదుటి వ్యక్తి మౌనంగా కదలకుండా కళ్ళు మూసుకు కూర్చుంటే అది సమాధి స్థితి అని మనకు తెలియకపోతే, మరి ఇంట్లో కూడా ఒక్కోసారి ఆలోచించండి, భార్యో భర్తో తండ్రో పిల్లలో ఎవరో ఒకళ్ళు మనం ఎంత అడిగినా సమాధానం చెప్పట్లేదు అనుకోండి, మనకు విపరీతమైన కోపం వచ్చేది ఎంత మంచి వాళ్ళమైనా. అక్కడ అది సమాధి స్థితి అని తెలియకపోవటం వల్ల ఆయనకు వచ్చిన కోపం. అది సమాధి స్థితిలో అలా ఉంటాయి, ముందు ఇలా ధ్యానాలు చేసుకుంటారు, తపస్సులు చేసుకుంటారని వినుండొచ్చు, కానీ అనుభవం లేనప్పుడు అలా ఉంటుందని తెలియదు. ఎందుకు కనపడదు అనిపిస్తుంది, మనకు కనపడుద్దిగా. ఇప్పుడు మనం కూర్చుంటే మనకు కనపడుద్దిగా, కళ్ళు మూసి కూర్చున్నాడు అంతే, కావాలని అలా చేస్తున్నాడని ఆయన భావించుకొని ఉండవచ్చు, అర్థం చేసుకోవటానికి. అప్పుడు ఆయన ఏం చేశాడు, విపరీతమైన కోపం వచ్చింది. కోపం వస్తే మామూలుగా మనం ఎదుట వాళ్ళకి హాని చేస్తాం. ఆయనే కత్తి తీసుకొని నరికేయచ్చు, రాజు కత్తులు కూడా ఉంటాయి, అలాంటివి చేయలే, కొన్ని తనల కొట్టల. అక్కడ ఒక చచ్చి పడిపోయినటువంటి పాము ఉంది, దాన్ని ఆయన మెడలో వేసిపోయాడు. ఏదో ఆ బాధకో కోపానికో ఆయన ఏదో అవమానించాలని కొంచెం కసి తీర్చుకుందామని ఆయన మెడలో పడేశాడు. అప్పుడు కూడా ఆయనకి తెలియదు ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. పరీక్షిత్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మెడలో ఉన్నదేంటి, చనిపోయినటువంటి పాము. ఇప్పుడు ఈ ఋషి వాటికలో పిల్లలంతా వచ్చారు, ఆ ముని కుమారుడు వచ్చాడు, అందరితో పాటు అతను వచ్చాడు. చూశాడు తన తండ్రి మెడలో ఎవరో ఈ ఋషులు మునులు యోగులు ఈ కుమారులు వీళ్ళందరికీ ఆ సమాధి స్థితులు ఎన్ని అనుభవం ఉంటాయి, ఎందుకని వాళ్ళ జీవనమే అది. సమాధి స్థితిలో ఉన్న నా తండ్రిని ఎంత అవమానించింది ఎవరో తెలీదు, చనిపోయిన పావుని ఆయన మెడలో వేసి వెళ్ళిపోయారు. ఏ పావునైతే నా తండ్రి మెడలో వేశారో ఎవరు వేశారో నాకు తెలీదు, కానీ అతనికి కోపం వచ్చింది. ఎందుకని, సమాధి స్థితిలో ఒక మూల కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మునిని ఒక ఋషిని ఇంత అవమానిస్తారు అసలు ఎవరన్నా. అయితే వచ్చిన ఆయన మంచోడని, ఆయనకేదో తీవ్రమైన దాహమో లేదా తీవ్రమైన అవసరమో ఆ బాధకి తట్టుకోలేక బోళ్ళు అడిగితే సమాధి స్థితి ఎలా ఉంటుందని తెలియక ఆయన ఇలా చేసిల్లాడు కోపంలో. ఆయన పరీక్షిత్తు మహారాజు అని తెలిస్తే అతను అసలు శాపం పెట్టేవాడు కాదు, ఎందుకంటే పరీక్షిత్తు మహారాజుకి మంచి పేరు ఉంది. కానీ అతనికి తెలియదు శాపం పెడుతున్నాడు, పరిస్థితులన్నీ అర్థం చేసుకోవాలి. అక్కడ తన తండ్రిని అవమానించారు, అది కూడా ఒక ఋషి ఒక ముని, ఎవరు జోలికి వెళ్లకుండా సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. పైగా అటువంటి వాడిని అవమానించడం ఏంటి, ఎంత దుశ్చర్య, ఇది ఎవరో దొండగులు చేసిన పనిలాగా అనిపించింది. ఇప్పుడు చూడండి, చాలా మంది విగ్రహాలు పగలు కొట్టేస్తుంటారు, గుళ్ళు పగలు కొట్టేస్తుంటారు, అక్కడక్కడ రోడ్ల మీద ఉన్నాయి ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు ఆ మతం ప్రార్థనాలయాలు పగలు కొట్టుకుంటుంటారు. ఎవడు పగలు కొట్టాడో కూడా తెలియదు, రాత్రులు పగలు కొట్టి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి దొండగ చర్యలే. అందుకని అటువంటి దొండగుడు ఎవడో చేసిన పనిని ఆ పని చేసిన వాడికి శిక్ష ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన ఎవరైతే ఈ సర్పాన్ని నా తండ్రి మెడలో వేశాడో, చనిపోయిన సర్పాన్ని, అదే ఆ వ్యక్తి
అటువంటి సర్పంతోనే, మళ్ళీ ఆ సర్పజాతితోనే, సర్పపు కాటుతోనే మరణిస్తాడు. అంటే ఇక్కడ మీరు చూడవలసింది కర్మ సిద్ధాంతము. సర్పాన్ని వేసాడు కనుక సర్పంతోనే చనిపోతాడు. అంటే ఎటువంటి తప్పు చేసావో అటువంటి తప్పుల కర్మఫలాన్ని అదే రీతిలో అనుభవిస్తావు నువ్వు. జీవితంలో మనం చేసేది, మనం అనుభవించేది అలాగే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి అని చెబుతారు. అది కూడా వారం రోజుల లోపల అతను చనిపోతాడు సర్పపు కాటుతో అని చెప్పాడు. సరే, తర్వాత కొంతసేపటికి తండ్రి సమాధి స్థితిలోంచి బయటకు వచ్చేసాడు. విషయం తెలిసింది. అసలు ఎవరు చేశారు ఈ పని అని కనుక్కుంటే పరీక్షిత్ మహారాజు అటు వచ్చారు, ఆయన వేసి వెళ్ళారు, ఆయన ఎలా అడిగారు అనే విషయాలు అన్నీ తెలిసినాయి. వాకప్ చేస్తే అయ్యయ్యో ఆయన చాలా గొప్ప మహారాజు, చాలా మంచోడు, అదేంట్రా అలా తొందరపడి శాపం పెట్టేశావని తన కొడుకునే మందలించాడు ఆయన. ఋషులు మునులు యోగులు ఎలా ఉంటారు, ఆయన కొడుకు చిన్నపిల్లవాడు కనుక అతను కూడా ఉద్రేకంలో శాపం పెట్టి ఉండొచ్చు. అంటే మనం మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప పురాణాలు ఇతిహాసాలను తిరగరాసేద్దాం అనుకోబాకండి. అందులో మంచిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సహృదయంతో అంతే. లేదా అవి చదవబాకండి, వెళ్ళిపోండి, బుర్రపాటు చేసుకోబాకండి, కన్ఫ్యూజన్ ఉంటే చదవబాకండి. దాన్ని ట్రాష్ అనుకోవద్దు. ట్రాష్ ఎందుకు రాస్తారు? నేను దాన్ని నిన్నాళ్ళు ట్రాష్ అనుకున్నానన్నారు. మీకు అర్థం కాంది ట్రాష్ కాదు, మనకు అర్థం కాలేదంతే. దాని జోలికి వెళ్ళకండి, వదిలేయండి. అలా పరనింద అంటే పరమతం కానీ, పర విషయం కానీ, పర గ్రంథం కానీ, ఆ నిందాన్ని స్వభావాన్ని మనలోంచి తీసేయటమే ఆధ్యాత్మికం. అదేదైనా సరే మనకు అర్థం కాని అన్ని నిందించేవి కాదు. అందులో ఉన్న తాత్వికత మనకు అర్థం కాలేదు, ఆ దమ్మున్నోడు వచ్చి చెబితే అర్థమవుద్ది. ఇప్పుడు నాకు సరిగ్గా తెలీదు, ఈ పండితులు మహాపండితులు ఉన్నారు దమ్మున్నోళ్ళు, అద్భుతంగా విడమర్చి చెబుతారు. మరి భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటాయి, వెళ్ళి వినండి, వాళ్ళు విడమర్చి చెబుతారు అవన్నీ. నేనేదో మీరు ప్రశ్న అడిగారు కాబట్టి కొంతవరకు చెబుతున్నా నాకు అర్థమైనంతలో, నా మిడిమిడి జ్ఞానంతో. ఇక్కడ అప్పుడు తండ్రి కొడుకుని అన్నాడు, అనవసరంగా శాపం పెట్టేవరా నువ్వు అని. సరే, ఒక పని చేయండి, ముందు అర్జెంటుగా ఆ మహాత్ముడికి ఇలా శాపం పెట్టబడిందని తెలియజేయండి అని ఆయనే కబురు పంపాడు పరీక్షిత్ మహారాజుకి. అసలు ఆయన ఆ పావుని వేసే ఉద్రేకంలో వెళ్ళిపోయాడు, కానీ తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు, ఎలా చేశానేంటి. ఆయన ఎప్పుడు చేయడు అలా, ఆయన స్వభావం అది కాదు. ఒక్కొక్కసారి ఎంత మంచి వాళ్ళకైనా తీవ్రమైనటువంటి దాహంలోనో, ఆకలిలోనో, బాధలోనో కొంచెం నోరు జారటం, చెయ్యి జారటం, అంటే ఏదో ఒకటి చేతల్లో, ప్రవర్తనల్లో వస్తుంది. ఎంతటి వాళ్ళకైనా వస్తుంది, బాధ వస్తుంది. ఆయన మంచివాడు కదని ఒక్క ఇన్సిడెంట్ పట్టుకొని ఆయన చెడ్డవాడు అనేయటానికి లేదు. కానీ ఒక్క ఇన్సిడెంట్ అయినా తప్పు ప్రాణం మీదకి తెస్తుంది. నువ్వు ఎంత మంచివాడైనా బతికినన్నాళ్ళు నువ్వు తప్పు చేయకూడదు. నేను మొత్తం జీవితం అంతా మంచి పనులే చేశానండి, ఒక్కటే తప్పు పని చేశాను అన్నాం అనుకోండి, ఎలా కుదురుతుంది? ఆ ఒక్కదాన్ని కూడా అనుభవించాల్సింది. అదే ఇక్కడ చెప్పబడుతుంది. కబురు చేసినప్పుడు ఆయన ఏం బాధపడలా పరీక్షిత్ మహారాజు, ఆయన స్వీకరించారు. ఎందుకంటే నేను పొరపాటు చేశాను, పొరపాటు కర్మఫలం అనుభవించవలసిందే. అయితే ఆయన మొత్తం మునుల్ని, ఋషుల్ని, యోగుల్ని అందరినీ సమావేశపరిచారు. అయ్యా, నేను ఎలాగో చనిపోతాను వారం రోజుల్లో, కాబట్టి ఇక ఈ వారం రోజులు ఈ తాపత్రయం, ఈ రాజ్యం, ఈ ప్రజలు, ఈ పరిపాలన ఇవన్నీ వేరే అప్పగించేస్తున్నాను. ఈ వారం రోజులు నేను ప్రశాంత మనసుతో ఉండి మృత్యువుని అంగీకరించేటువంటి స్థితికి రాగలనా? అది మోక్షం అండి. మోక్షం అంటే ఏంటి? మృత్యువుని అంగీకరించడం. సృష్టి సహజమైన స్థితి మృత్యువు. అందరికీ శరీర భావంలో మనం ఎంత మంచివాళ్ళమైనా, ఎంత మంచిగా బతికినా, జ్ఞానం లేనప్పుడు మృత్యువుని అంగీకరించలేము. అక్కడ అది మోక్షం అంటే జ్ఞానోదయం. మృత్యువుని ఆనందంగా అంగీకరించడం. ఇక నా జీవితం అయిపోయింది, నేను రెడీగా ఉన్నాను, రా తీసుకెళ్ళిపో, మరణం నాకు భయం లేదు, శరీరం శిథిలమవడం వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకని జాతస్య మరణం ధ్రువం. నిజమైనటువంటి జ్ఞానం అది. ఆ స్థితిని కోరుకున్నాడు ఆయన. మోక్షం పొందేశాడంటే ఏంటి? మృత్యువుని తానే అంగీకరించి స్వీకరిస్తున్నాడు. అయితే ఇప్పుడు అంగీకరించాడు, స్వీకరిస్తున్నాడు, శాపాన్ని ఒప్పుకున్నాడు ఆయన. శాప విరుగుడేంటని అడగల మునుల్ని. అడిగితే చెప్పేవాళ్ళేమో వాళ్ళు, ఇంకో దారి చెప్పేవాళ్ళేమో. ఆయన అడగలేదు, దాన్ని అంగీకరించాడు, నేను తప్పు చేశాను అని. సరే, వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు? ఒక మృత్యువుని ప్రశాంతంగా జీవితం గడిపి వారం రోజులు ప్రశాంతంగా మృత్యువుని నేను అంగీకరించగలిగినటువంటి స్థితి నాకు కావాలి.
దాన్నే మోక్షం అంటారు, దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. అటువంటి స్థితి కలిగేది ఏదైనా ఉందా? అది ఎవరిని అడగాలి? ఋషులు ముందు యోగుల్నే అడగాలి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఉంది నాయనా, ఇదంతా భగవత్ సంకల్పంతో జరుగుతుంది. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. మంచివాడైనా చెడ్డవాడైనా మరణించాల్సిందే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇతను అతి మంచివాడు, కానీ మరణానికి ఏదో ఒక రీజన్ కావాలి ఇతనికి. మృత్యుదేవత కూడా ఇతన్ని తాకలేకపోవచ్చు. అందుకని అతని చేతే ఒక చిన్న పొరపాటు చేయించి అతన్ని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. మళ్ళీ దీనికి అనేక వంకర ప్రశ్నలు ఇవ్వకుండా మంచిగా అర్థం చేసుకోవడానికి మంచి అంతే. ఇక్కడ పుట్టుక భగవంతుడిదే, మరణము భగవంతుడిదే, రెండు భగవంతుడివేగా. కాబట్టి మరణానికి ఏదో కారణం అలా జరిగి ఉండవచ్చు. మనం ఆ కథనాలు అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా జ్ఞానం కలిగిన మహాత్ములు ఇంకా చాలా వివరంగా చెబుతారు దాన్ని. నాది మిడిమిడి జ్ఞానం కనుక ఎంతే చెప్పగలుగుతున్నాను. అంటే ఉంది నాయన అన్నారు. సరే అయితే అన్ని వదిలేశాను, ఇప్పుడు ప్రశాంతం కూర్చుంటాను, నాకుంది వారం రోజుల టైం, ఏం చేయాలన్నాడు ఆయన. ఏం పర్లేదు, మనం చక్కగా సుఖమహర్షిని పిలుచుకుందాం. ఆయనంత గొప్పగా, అంటే సుఖమహర్షి అనే ఆయన చరిత్ర కూడా మనకు తెలియాలి. సుఖమహర్షి అనే ఆయన ఎవరు? ఈ భాగవతాన్ని చెప్పిన ఆయనంటే వేదవ్యాస మహర్షి కొడుకు సుఖమహర్షి. ఆయన మొత్తం అనంతాత్మతత్వంతో లీనమైపోయి ఉన్నటువంటి జీవన్ముక్తుడు. దానికి మళ్ళీ కథలు ఉన్నాయి, అవి కొంచెం ఆ కథల్లోకి వెళ్తే కానీ తెలీదు. దానికేంటి, ఈ నిండు యవ్వనంలో ఉన్నారు ఆయన. ఎందుకంటే వ్యాస మహర్షి కొడుకు, పెద్ద వయసేం కాదు ఆయనకి. నిండు యవ్వనంలో చక్కటి శరీర సౌష్ఠవంతో ఉన్నాడు, కానీ దిగంబరుడుగా తిరుగుతూ ఉంటాడు ఆయన. అలా ఒకసారి ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకి ఏమీ ఇంకా నా ధ్యాస ఏం లేదు, అనంత ఆత్మ చైతన్యపు భావనలో ఉంటారు. అంటే ఈ సృష్టి అంతా ఉన్నది ఒకటే శక్తి. అది స్త్రీల్లో ఉన్న, పురుషుల్లో ఉన్న, చెట్టుల్లో ఉన్న, పుట్టల్లో ఉన్న, గొట్టల్లో ఉన్న అన్ని తెలిస్తే ఆయనకి తెలియకపోవడం ఏం లేదు. కానీ ఒకటే శక్తి అనేది తెలుసు. శక్తిని ఏకత్వంలో చూస్తూ విభేద భావనను వదిలేసుకుంటున్నారు ఆయన. అటువంటి ఏకత్వ భావనలో ఉండి దిగంబరుడుగా తిరుగుతున్నాడు. శరీర భావన పెట్టుకోలే ఆయన. అంతా ఏకత్వమే అయితే మళ్ళీ ఈ శరీరం, స్త్రీ శరీరం, పురుష శరీరం, ఈ కోరికలు, ఈ గొడవ, ఈ గోల ఏంటి ఏమీ లేదు, హ్యాపీగా తిరుగుతున్నారు. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక నదీ ప్రాంతంలో, ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ నీళ్ల కొలనులో స్త్రీలు స్నానం చేస్తున్నారు దిగంబరులుగా, బట్టలు ఒడ్డును పెట్టుకొని. అంటే నీళ్ల లోపల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ శరీర భాగాలు కనపడవు, నీళ్ళలో స్నానం చేస్తున్నారు. ఈయన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీలు చూశారు, ఆయన స్త్రీలను చూశాడు. వాళ్ళు ఈయన పట్టించుకోలేదు, ఈయన వాళ్ళని పట్టించుకోలేదు, ఆయన వెళ్ళిపోతున్నారు. అయితే ఆయన అలా వెళ్ళిపోతుంటే వెనక నుంచి వ్యాస మహర్షి కొడుకు ఆయన పుత్ర వ్యామోహంతో కుమారా కుమారా అని పిలుస్తూ ఆయన వెనక పడుతున్నాడు. ఎవరెనక? సుఖమహర్షి వెనక. ఆయన అసలు ఈ ధ్యాసలో లేడు, ఏకత్వ భావనలో లీనమైపోయినాడు. ఇందాక సాధనలో ఏ మహర్షి మెడలో పామేశారో ఆ మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు, అంటే ఏకత్వ భావన. ఈయన మెలకువలోనే నడుస్తూనే అనంత ఏకత్వ స్థితిలో లీనమైపోయి ఉన్నారు. అందుకని బయట భావాలు తీసుకోవట్లే ఆయన మనసు. ఈ కుమార అరుపు ఆయనకి పట్టించుకోవట్లే, వెళ్ళటల్లా ఆయనకి. ఇది సమాధి స్థితి లాంటిదే, కానీ మెలకువలో ఉన్నారు ఆయన ఏకత్వ భావంలో. ఇలా వ్యాస భగవానుడు ఆయన వెనక వెళుతున్నప్పుడు సుఖమహర్షి ఆడవాళ్ళ మీదగా వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు స్నానాలు చేసుకుంటున్నారు మామూలుగానే, అసలు ఏమి వాళ్ళలో చలనం లేదు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు కొలంలో, వాళ్ళ బట్టల పైన ఉన్నాయి. వెనక వ్యాస మహర్షి కుమార అని అరుస్తూ వస్తున్నాడు. వృద్ధుడు, గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఉన్నాయి, వృద్ధుడు ఆయన, ముసలివాడు. ఆయన వస్తుంది చూసి గబగబా ఈ కొలంలో స్నానం చేస్తున్న స్త్రీలు సిగ్గుపడి ఆ బట్టలు తీసుకొని చెట్లు పక్కనకి వెళ్ళి దాక్కున్నారు. ఇది వ్యాస మహర్షి చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటంటే ఎంత ఆశ్చర్యపోయాడు ఆయన అంటే, వ్యాస మహర్షి వాళ్ళని అడిగాడు. ఆయన దిగంబరుడుగా వెళ్ళినటువంటి యవ్వనంలో, నిండు యవ్వనంలో ఉన్న నా కొడుకుని చూసి మీరు సిగ్గుపడలేదు, వృద్ధుణ్ణి, ముసలివాడిని, మీ తండ్రి వయస్సు వాడిని నన్ను చూసి సిగ్గుపడ్డారు ఏంటి అని అడిగాడు ఆయన. ఏమోనండి, ఆయన వెళ్ళినప్పుడు మాకు అసలు ఏ భావం అనిపించలేదు, కానీ మీరు వస్తున్నప్పుడు మాకు సిగ్గు అనే భావం అనిపించింది అన్నారు. అక్కడ మనం తాత్విక అర్థం చేసుకోవాలి. ఈయన నా కుమారుడు అనే మోహభావంలో ఉన్నాడు, అంతే తప్ప
వేదవ్యాస మహర్షి సామాన్యుడు కాదు, అసలు తన కుమారుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించింది ఆయన. మొత్తం ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎన్నో అందించారు ఆయన. ఆయనేం సామాన్యుడు కాదు. కానీ ఇక్కడ కుమారుడు అనేటువంటి పుత్ర వ్యామోహంలో తండ్రిగా ఉన్నాడు ఆయన. అది శరీర భావన. అందుకని ఈయనకి శరీర భావన అప్పుడు ఉంది కనుక చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శరీర భావన కలుగుతుంది, అయ్యో పరపురుషుడు వస్తున్నాడు అని. పరస్త్రీలకు కలిగింది. అక్కడ ముందు వెళ్తున్న ఆయనకి అసలు శరీర భావన లేదు, ఆయన ఏకాత్మ భావనలో లీనమైపోయి ఉన్నారు. తండ్రి మాట కూడా వినపడతలేదు ఆయనకి. అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అందుకని ఆయన్ని చూసినప్పుడు స్పందన కలగలేదు. అంటే యద్భావం తద్భవతి. ఇక్కడ మనకు చెప్పదలిచిన అంశం ఏంటంటే ఈ కథ ద్వారా నీ భావాన్ని బట్టి ఎదుటి వాళ్ళు స్పందిస్తారు. నీ భావం ఎలా ఉందో అది ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. యద్భావం తద్భవతి అంటే నీ భావమే నీకు ఫలితమై తిరిగి వస్తుంది. నీ భావం ఏదైనా ఎదుటి వాళ్ళకి అర్థమవుద్ది. ఇప్పుడు మనం రోడ్డు మీద నుంచొని వంకర చూపులు చూస్తున్నాం అనుకోండి, వెళ్ళి ఆడవాళ్ళని, మనం వాళ్ళకేం నోటితో చెప్పలేదు, వాళ్ళని ఏం అనలేదు, ఎటువంటి పెద్ద పెద్ద చర్యలు కూడా చేయలేదు, కానీ కంటి చూపే. కానీ మనం వంకర చూపా అది సరైన చూపా వెళ్ళే వాళ్ళకి అర్థమైపోద్ది. అలాగే మన ఇంకెవరన్నా స్త్రీలు వంకర చూపులు చూస్తున్నారనుకోండి, అది వంకర చూపా లేదా నిజాయితీ చూపా అది మనకు కూడా అర్థమైపోద్ది. చూపులతోనే అర్థమైపోద్ది. ఎందుకని యద్భావం తద్భవతి. చూపు ద్వారా ప్రసరించింది భావం. అలా మనకు అన్నీ అర్థమవుతాయి. మనకు కోపంగా చూస్తున్నారనుకోండి, కోపం అని అర్థమవుతుందండి, మనకి చక్కగా అర్థమవుతుంది. అలా ప్రతిదీ మనకు అర్థమవుతుంది. అది దాని ద్వారా తెలియజేశారు. అందుకని సద్భావాలతో ఉండండి. సద్భావాలకు అనుకూలంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మళ్ళీ సద్భావాలతో తిరిగి ప్రవర్తిస్తారు మీ పట్ల. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఇక పరీక్షిత్ మహారాజు కథలోకి వస్తే అటువంటి సుఖమహర్షిని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎవరైనా మొత్తం యూనివర్సల్ శక్తితో కనెక్ట్ అయిపోయినటువంటి ఏకాత్మ భావనలో ఉన్నటువంటి దిగంబర యోగి నిండు యవనంలో ఉన్నాడు. ఇంకా ఆయనకంటే గనుడెవడంటాడు చెప్పగలిగినోడు. అందుకని ఆయన వచ్చాడు. ఆయన్ని అడిగారు, అయ్యా ఇలా శాపం ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏంటి మృత్యుభావనగా పోవటం, మృత్యువునే ఆనందంగా శరీరాన్ని వదిలేయాలి ఆయన. అది పెద్ద విశేషమైన ఆల్రెడీ ఆత్మజ్ఞాని అయిన. సరే, ఇప్పుడు డైరెక్ట్గా నీకు ఆత్మజ్ఞానం అయితే మళ్ళీ నువ్వు దానికి అన్ని తెలుసుకొని ఆ శక్తి అని అనందాత్మ శక్తి అని ఇలా నీకు చాలా టైం పడుతుంది. అందుకని నీకు భగవత్ కథల రూపంలో చెబుతాను. అనందాత్మ శక్తి భూమి మీద భగవత్ స్వరూపాలుగా అవతరించి ఎటువంటి రీతిలో సాగుతుందో అటువంటి కథలుగా చెబుతాను. ఆ కథల ద్వారా ఏం తెలుస్తుంది? భగవంతుడికి సంబంధించిన కథల ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఎప్పటికీ సృష్టి దైవశక్తి చేత రక్షింపబడుతున్నది. ఆ దేవుడు లీలలు, ఆ దేవత లీలలు, ఇవన్నీ భాగవతంలో చెప్పబడేటువంటి భగవంతుడికి సంబంధించిన కథలన్నీ దైవశక్తిని నిరూపిస్తూ ఉంటాయి. ఆ దైవశక్తే ఇదంతా చేస్తున్నదన్న భావనలో జరిగినదంతా కూడా దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది అనేటువంటి సమత్వపు మానసిక స్థితిలో తన మరణాన్ని అంగీకరించడానికి అతను సిద్ధమవుతాడు. మృత్యుంజయత్వమే మోక్షము. మోక్ష పురుషులకు శరీర భావన మృత్యు భయం ఉండదు. అందుకని ఆ మృత్యుంజయత్వాన్ని తెలియజేయడానికి ఈ భాగవతాన్ని వినిపించాడని. భాగవత సప్తాహం అంటే 7 రోజుల్లో. ఏమండి 7 రోజుల్లో అయిపోద్దా? ఇది కదా ఇక్కడ పాయింట్. 7 రోజుల్లో అయిపోద్దా అంటే ఒకసారి ఆ 7 రోజులు ఏంటి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7 రోజులు. మళ్ళీ ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. అంటే నీకు అసలు ఎప్పుడూ ఉన్నది 7 రోజులే. ఇక్కడ 7 రోజులు అనే సంఖ్య ఏంటి అంటే నీకు జీవితం మొత్తం నువ్వు ఎంత జీవించినా ఈ 7 రోజులు తిరగబడుతూ ఉంటాయి. నీకు 7 రోజుల్లో మరణం తప్పదు. ఎవరైనా మరణించక తప్పదు. ఈ 7 రోజుల్లో ఈ మరణ భయాన్ని అంటే 7 రోజులు అంటే ఏంటి? నువ్వు 100 సంవత్సరాలు బతికినా 7 రోజుల్లోనే బతుకుతావు. వారం తిరగగానే మళ్ళీ మొదటి రోజే వస్తుంది. నువ్వు 1000 సంవత్సరాలు బతికినా ఇక్కడ 7 రోజుల్లోనే బతుకుతావు. వారం తిరగగానే మళ్ళీ మొదటి రోజే వస్తుంది. వారము అంటే అది 7 రోజులు. ఆ 7 రోజులే తిరగబడతా ఉంటాయి ఎప్పుడు.
కాబట్టి ఈ 7 రోజుల్లో ఒక రోజు చనిపోతాడు, ఏదో రోజు. ఈ 7 రోజులు తిరగబడేది నీకు. వారం రోజులంటే కాలము. నువ్వు ఎంత జీవించినా ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని, మళ్ళీ అది వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు చచ్చిపోయి ఈ 7 రోజుల్లో చచ్చిపోతావు. విడిగా చచ్చిపోవడానికి లేదు, మనం పెట్టుకుంది 7 రోజులే కాలం. ఇది కాలము. అంటే కాలము అలా తిరగబడుతూ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అంతే. ఇది కాలము. 7 రోజుల్లో చావలసింది ఎవరైనా. ఇందులో తాత్వికార్థం అది. అంటే 7 రోజుల్లో జరిగిపోయిందని కాదు, నువ్వు 1000 ఏళ్ళు బతికినా 7 రోజులే తిరగబడతాయి అని. 2, సర్పము చేత, అంటే కాలమును సర్పంతో పోలుస్తారు. కాల సర్పము కాటేయక తప్పదు ఎవరినైనా. విష్ణుమూర్తి ఎక్కడ పడుకున్నారు? ఆదిశేషుడి మీద పడుకున్నారు. ఆదిశేషుడు ఎవరు? కాల సర్పము. కాలము అనే సర్పం. అంటే మనలో మన మరణం ఎప్పుడు వస్తుంది అంటే కాలంలో వస్తుంది. మన ఆయువు అంతా కాలపు లెక్కగా. కాలంలో చచ్చిపోతాం, కాలంలో పుట్టాం, కాలంలో చచ్చిపోతాం. పుట్టిన కాంచి పెరుగుతూ కాలం లెక్కేసుకుంటాం. చూసుకోండి, మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు హ్యాపీ బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం. అలా బర్త్డే ఒక రోజు డెత్ డేకి వెళ్ళిపోద్ది అంతే. అక్కడికే నా కాలం అయిపోయింది, అంటే నా ఆయువు అయిపోయింది. ఇక్కడ సర్పము కాలంతో పోలుస్తారు. అలాగే శివుడికి మీరు ఎక్కడ చూసినా అలంకరణ స్వప్నమే. శివుడి కంఠంలోనే ఉంటది. ఏంటది? కాల సర్పము కంఠంలోనే ఉంది. కంఠంలో అంటే ఏంటి? మన ప్రాణవాయువు ఆగిపోయిందంటే ఆగిపోతాం, ఇంకైపోయింది, మనది ఊపిరి ఆగిపోయింది. కాలమే సర్పము. కాలంలో చనిపోతావు. కాలంలో ఉన్నాయేంటి? ఎప్పుడు 7 రోజులే ఉన్నాయి. పరీక్షిత్తు అంటే ఎవరు? పరీక్షగా అన్నింటినీ గమనించి జాగ్రత్తగా చేసేవాడు కూడా పొరపాటు పడే అవకాశం ఉంది, తప్పులు చేసే అవకాశం ఉంది. ఎంతటి పరీక్షిత్తే ఆ పొరపాటు పని చేశాడు అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి అని మనకి హెచ్చరిక. అయితే ఇప్పుడు అంతటి పరీక్షిత్తుకి మోక్షాన్ని ఇచ్చింది ఎవరో? సుఖమహర్షి లాంటి గురువుని ఎన్నుకోవాలి. 7 రోజుల్లో మోక్షాన్ని ఇచ్చేసాడని కాదు, ఆల్రెడీ ఆయన మోక్షాన్ని పొందిన జీవన్ముక్తుడు. అటువంటి జీవన్ముక్తుడైన గురువుని ఎన్నుకోవాలి. మంచి దారిలో వెళ్ళాలి. బ్రతికినన్నాళ్ళు విషయాలు భాగవతము అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన కథలన్నీ మంచి వినాలి. భగవతత్వం అంటే ఏంటి? మంచి, చెడు ఉండదు. ఒకవేళ చెడు భగవంతుడి చేతిలో నశింపబడుతూ ఉంటది, ధర్మము రక్షింపబడుతూ ఉంటది. అందుకని భాగవతము శరీరపరమైన కర్మ సిద్ధాంతపు జీవులకి ఏం వినిపించాలి? భాగవతం వినిపించాలి ముందు. అంటే నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మంచిని దేవుడు ఎలా రక్షిస్తున్నాడు, చెడుని దేవుడు ఎలా శిక్షిస్తున్నాడు అనేటువంటి భాగవతపు కథలను వినాలి. ఆ కథలు వినటం ద్వారా శరీరపరంగా మంచి చేస్తూ ప్రాణశక్తి పరంగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళి ఈ 2 స్థితులను సాధించిన వాడు సుఖమహర్షి. ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందేశాడు. ఎప్పుడో పొందేశాడు, చిన్నప్పుడే పొందేశాడు. జీవన్ముక్తుడైన అటువంటి గురువుని ఎన్నుకోవాలి. భాగవతపు కథలు అంటే దైవీ సంబంధమైనటువంటి మొత్తం కథలన్నీ దేనికి అంటే దైవము చేత ధర్మము రక్షింపబడుతూ ఉంటుంది, అధర్మము శిక్షింపబడుతూ ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతము. కనపడిన కర్మ సిద్ధాంతమే దైవము. ఆ దైవముకు పాత్రలు పెట్టుకొని, రూపం పెట్టుకొని మానవులు ఏ విధంగా జీవిస్తే, వాళ్ళని చెడ్డవాళ్ళు ఏ విధంగా బాధలు పెడితే, ఏ విధంగా దైవశక్తి భూమి మీదకి వచ్చి చెడ్డవాళ్ళని సంహరించి మంచి వాళ్ళని రక్షించింది అనేటువంటిది చెబుతూ నీ హృదయంలో మంచిని బలపరుస్తూ చెడును తొలగించుకోమని చెప్పడానికి భాగవతపు కథలన్నీ నువ్వు వినాలి. భగవంతుడి కథలు వినాలి. ఎందుకని? మనం ఇక్కడ శరీరాలతో రూపాలతో జీవిస్తూ మనం రూపాలతో చెడ్డ పనులు చేస్తున్నాం, రూపాలతో మంచి పనులు చేస్తున్నాం. చెడు ఫలితాలు మంచి ఫలితాలు రూపాలతోనే అనుభవిస్తున్నాం. కాబట్టి శరీరపరంగా భాగవతపు కథలు వినాలంటే దైవీపరమైన రూపధారణ కలిగినటువంటి సగుణ సాకార దేవుని కథలు వినాలి. అలా వింటూ ఇది దైవశక్తి, విశ్వశక్తి, కాబట్టి మనం ధర్మంగా బతుకుతూ వెళ్ళి ఆ శక్తిని తెలుసుకోవాలని అనంత ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తాం. అది మోక్షము.
ఇక్కడ పరీక్షిత్తుకి 7 రోజుల్లో మోక్షం వచ్చేసింది అంటే 7 రోజులే ఎవరికైనా ఉంది. పరీక్షిత్తుకే కాదు, ప్రపంచంలో ఎవరికైనా, మనకైనా 7 రోజులే ఉంది. ఎందుకని 7 రోజులే తిరగబడతాయి ఎన్ని సంవత్సరాలైనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వారానికి ఉంది 7 రోజులే, 7 రోజులకు పేర్లు ఉన్నాయి, అయ్యే తిరగబడతాయి ఎంత కాలం గడిచినా. సర్పము కాలముతో పోల్చబడుతుంది, కాల సర్పము. అందుకని సర్పం కాటేసి చనిపోతాడు, ఎవరైనా చనిపోతాం. ఎంతటి మంచివాడైనా కొన్ని సందర్భాలలో చెడు చేసే అవకాశం ఉంది. అందుకని అంతటి మంచివాడైనటువంటి పరీక్షిత్తు పొరపాటు చేశాడు అక్కడ. కాబట్టి జాగ్రత్త, పొరపాట్లు చేయకండి. ఇంకోటేంటి, పొరపాట్లు సజ్జనులకి అసలు చేయకూడదు. ఎవరి జోలికి వెళ్ళనటువంటి ఋషులు, మునులు, యోగులు, సామాన్యులు, సజ్జనులు, సత్పురుషులు పాప ఎవరి జోలికి వెళ్ళరు, అమాయకంగా ఉంటారు. అటువంటి వాళ్ళ జోలికి వెళితే ఎంతటి వాడైనా భగవంతుడు క్షమించడు, వాడెంతటి వాడైనా కావచ్చు. అందుకని బలం ఉంది కదా అని, సాగుతుంది కదా అని అమాయకుల్ని, మంచి వాళ్ళని ఇక్కడ బాధ పెట్టకూడదు ఏ రూపంలోనూ. ఇన్ని అంశాలు అందులో దాగున్నా. ఇంకా కావాలంటే ఇలాంటి 100,000 చెప్పుకోవచ్చు. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. 7 రోజుల్లో మోక్షం వచ్చేస్తుందా అంటే వారంలో ఉన్న 7 రోజులే. మోక్షం వచ్చే వరకు వింటూ ఉండాల్సిందే. వారం తిరగబడతా ఉంటుంది అంతే. కాలసర్పం కాటేసి ఎప్పటికైనా చనిపోతాం, చావు తప్పదు. కాబట్టి ఇవన్నీ నేను నమ్మలేకపోతున్నానంటే మనం ప్రాక్టికల్గా మన బుద్ధికి తీసుకొని మనం 7 రోజులు చూసుకొని నేను నమ్మలేకపోతే ఒక మహా ఋషి రాసినటువంటి గ్రంథాలని, 1000 సంవత్సరాల నుంచి వస్తున్న గ్రంథాలను నేను నమ్మలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదంటే నా బుద్ధి లోపం అనుకోవాలి తప్ప, దాన్ని శుద్ధి చేసుకోవాలి తప్ప అందులో తప్పులు వెతకకూడదు. లేదా మీకు అసలు ఆ గ్రంథాల జోలికి వెళ్ళబాకండి. అంత అమాయకంగా రాసేస్తారు. వాళ్ళకి తెలీదా వారం రోజులు అంటే ఏంటో, వాళ్ళకి తెలీదా సర్పం కాటేయటం అంటే ఏంటో. సర్పం కాటేయకుండా తప్పించుకోలేమా? అవన్నీ మహిమల మాయల్లాగా కనపడుతున్నాయని వాళ్ళకి తెలీదా? అదొక సినిమాటిక్ విధానం. కొన్ని గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పేటప్పుడు సినిమాటిక్ వేలో చెప్పారు, కొన్ని ప్యూర్ జ్ఞానం విధానంలో చెప్పారు, కొన్ని ప్యూర్ సహజ జీవితానికి జీవించటానికి అనువుగా చెప్పారు. రామాయణ మహాభారతాలు అలా ఉంటాయి. ఉపనిషత్తులన్నీ సంపూర్ణంగా జ్ఞానంగా ఉంటాయి. మిగిలినటువంటివన్నీ కూడా మనం వాటిలో తాత్వికతని ఎతికి తెచ్చుకోవాలి. అర్థమైతే తాత్వికత దొరికితే అర్థం చేసుకోండి, లేదా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప నాకు అర్థం కాలేదు కాబట్టి అది మంచిది కాదు అని అనుకోబాకండి. అందని ద్రాక్ష పళ్ళు పొల్లనా అనుకుందంటావు నాక్క, ఆ టైపులో ఉంటాయి మన జీవితాలు. అంటే ఇది మనిషిని విమర్శించడానికి చోట్ల మన స్థాయిలో వాటిని తీసుకోబాకండి అంటున్నా. మనం ఎంత, మన బుద్ధి ఎంత, మన జ్ఞానం ఎంత, మనం తెలుసుకున్నది ఎంత. ఋషులు, మునులు, యోగులు, పూర్వపు మహాత్ములు అందించినటువంటి గ్రంథాలకు వంకలు పెట్టేంత రోళం మనం. అసలు అది అర్థం కాక వంకలు. అందులో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది. మీరు దేన్నైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది ఆధ్యాత్మికత. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు సందేహం ఉంటే అడగండి, మళ్ళీ తప్పకుండా చెబుతాను. నేనేదో మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసినంత వరకు విశ్లేషణ ఇచ్చాను. మీకు నచ్చి అర్థమైతే ఓకే. మీకు అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు మళ్ళీ స్పష్టంగా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడు అయినా సరే, ఏ మత గ్రంథమైనా సరే విమర్శించకండి. అర్థమైతే తీసుకోండి, అర్థం కాకపోతే వదిలేసేయండి. మళ్ళీ అన్ని మత గ్రంథాలలోనూ ప్రక్షిప్తములు అంటే కొంతమంది దొంగలు దూరిపోయి అందులో వాళ్ళు ఇష్టం వచ్చినవన్నీ రాసేసి వాళ్ళు కొత్త పుస్తకాలుగా మళ్ళీ ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు. ఈ గ్రంథంలో ఇదే ఉందని సామాన్య ప్రజలు నమ్మిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయగలం? మోసగాళ్ళు దూరిపోతే. అందుకని ప్రతిదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మోసానికి లోన్ అవ్వద్దు. మనం మంచిని తీసుకుందాం, చెడుని వదిలేద్దాం. ఒకవేళ గ్రంథంలో మనకు చెడు కనపడింది, నచ్చలేదు, తీసేసి అది వదిలేసి అందులో మంచి తీసుకుందాం. ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు తప్పకుండా మీకు ఏం అర్థం కాలేదో అడగండి, విశ్లేషించుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునేవాళ్ళు అంటే కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు, అందుకని చెబుతున్నా. కొంతమంది కొత్త వాళ్ళు, మీరు ఎందుకండి అలా చెబుతున్నారు,
మేము శీర్షికలు వింటున్నాం, మీరు అలా చెప్పకండి, మాకు చాలా బాధగా ఉంటుంది, నన్ను క్షమించమని అడుగుతున్నారని కొంతమంది నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు, కొంతమంది మెయిల్స్ రాస్తూ ఉంటారు. అయ్యా, నన్ను ద్వేషించే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అకారణ ద్వేషాలు పెంచుకుంటున్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఇది మానవ సమాజంలో అనాదిగా ఉన్నదే. ఎప్పుడూ తెలిసిన వాళ్ళు సొంత వాళ్లే ఇలా అకారణ ద్వేషాలు పెంచుకుంటారు, తెలియని వాళ్ళు అసలు అకారణ ద్వేషాలు పెంచుకోరు. అకారణ ద్వేషాలు గాని, ఈర్ష్యలు గాని, అసూయలు గాని, కోపతాపాలు గాని ఇవన్నీ బాగా పరిచయాలు ఉన్నటువంటి దగ్గర వాళ్ళ మధ్య జరుగుతాయి. అవి మీకలా తెలుసు తెలియదు కదా. అందుకని ఎందుకు వాళ్ళ అహంకారానికి కూడా నేనే క్షమాపణలు చెబుతున్నా. బాబు, నన్ను క్షమించి వదిలేయండి, నేను ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నా, మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రాకండి అని తెలియజేసుకుంటున్నా. ఇది నేనంతే. అందుకని నన్ను క్షమించి, ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళందరూ కూడా నన్ను క్షమించి వదిలివేసి వాడు ఒక సామాన్యుడు, వాడు ఒక బచ్చాగాడు, వాడితో మనకేంటి, మనమేంటి, మన రేంజ్ ఏంటి అని మీకు మీరు భావించుకొని నన్ను ఒక బచ్చాగాడిని వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.